ఉన్నప్పటికీ తండ్రి, మమ్మల్ని మీరు ప్రత్యేకంగా ఎన్నుకొని ప్రభా, ఈ మందిరంలో మమ్మల్ని మీరు ఉంచిన దాన్ని బట్టి మీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవా తండ్రి, ఇప్పుడు వినుచున్న వాక్యం ఏమాత్రము వ్యర్థము కాకుండా తండ్రి, మా హృదయంలో మేము భద్రపరుచుకొనుటకు మీరే సహాయము దయచేయండి. నా శక్తి అయితే ఏమాత్రము కాదయా, నా బలమైతే ఏమాత్రము కాదు తండ్రి. నా నోటిని మీరు వాడుకోమని ప్రార్థన చేయుచున్నాను. ఏ వాక్యమైతే మీరు బయలుపరచాలని ఆశ కలిగి ఉన్నారో దేవా, ఆ వాక్యాన్ని మీరు బయలుపరచమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో దేవా తండ్రి, విన్న వాళ్ళు ఏమాత్రం దాన్ని విడిచిపెట్టకుండా తండ్రి యేసయ్యా, ఒక చెవిని విని తండ్రి ఇంకో చెవిని వదిలిపెట్టేవారుగా ఏమాత్రం ఉండకుండా మీరే సహాయం దయచేయండి. ఇప్పుడు మేము వాక్యంలోకి వెళ్ళబోతుండగా దేవా, ఆఖరి వరకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకోమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తునామని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 6వ అధ్యాయం 20 నుంచి 25 వచనాల వరకు మనం చూద్దాం. ముందు చాలా వరకు మనం నేర్చుకున్నాం. సోమరితనం గురించి కానీ, మొత్తం అంతా కూడా నాకన్నా ముందు వివరించిన వాళ్ళున్నారు. ఈరోజు ఈ 5 వచనాల్లో ఏ మర్మాలైతే దాగున్నాయో మనం చూద్దాం. మొదటిగా సామెతలు అంటే మనకు తెలుసు బాగా. సామెతలు డైలీ పోర్షన్‌గా ఉన్న అధ్యాయాలు. డేకొచ్చి ఒక్కో అధ్యాయం చదవమని చెప్తూ ఉంటారు. ఒక్కో అధ్యాయం ఎందుకు చదవమని చెప్తూ ఉంటారంటే, మనకు డైలీ ఉండే యాక్టివిటీస్, మనం రోజు చేసే వాటికి కొంచెం సూచనగా ఉంటది. మనకి బాగా మన రోజు చేసే వాటికి అన్నిట్లికి అనుకూలంగా ఉంటుందని సామెతలని, కీర్తనలని చదవమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సామెతల్లో మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు యవ్వనస్తులకని మాత్రమే చెప్తూ ఉంటారు గానీ, చాలా ఇది మొత్తం అందరికీ కూడా ఉపయోగపడుతుందనమాట. ఇప్పుడు 20వ వచనం మనం చూసుకున్నట్లయితే, "నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము" అని చెప్తూ ఉన్నారు. ఇదెలా తీసుకోవచ్చంటే, తండ్రి కుమారునికి ఆత్మీయమైన హెచ్చరిక అని కూడా మనం తీసుకోవచ్చు. ఇది కుమారుడా అన్నాడు అంటే, కుమారులకొక్కళ్ళకే కాదండి ఇది. మొత్తం అందరికీ కూడా వర్తిస్తుంది. ఇక్కడ కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. ఇప్పుడు ఇది 2 విధాలుగా మనం తీసుకుందాం. ఒకటి భూ సంబంధంగా తీసుకుందాం. ఇహలోక సంబంధంగా మనం తీసుకుంటే, ఒకటి పర సంబంధంగా మనం తీసుకుందాం. రెండో వచనం 21వ వచనం మనం చూద్దాం. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము. ఇప్పుడు ఇహలోక సంబంధంగా మనం చూసుకున్నట్లయితే, మనకి తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు మనకన్నీ కూడా బోధిస్తూ ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి కూడా మనం ఎలా నడవాలి, మనం ఎలా మాట్లాడాలి, మనం ఏం చేయాలి, ప్రతీదీ కూడా మనకు బోధించేది మన తల్లిదండ్రులు. వాళ్ళెలా మాట్లాడతారో మనం అలాగే మాట్లాడతాం. వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో అదే మనం మాట్లాడుతుంటాం. అదే మనం చేస్తూ ఉంటాం. ఈ ఇహలోక సంబంధంగా మన దేవుడు మనకెవరినిచ్చారంటే తల్లిదండ్రులనిచ్చారు. వాళ్ళ బోధన గురించి చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఆజ్ఞలను, వాళ్ళిచ్చే ఉపదేశమును నువ్వు మరవొద్దు. వాటిని హృదయమందు ఉంచుకోమని చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు పరసంబంధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి ఆజ్ఞలిచ్చాడు. 10 ఆజ్ఞలిచ్చాడు. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు అందరూ పాటిస్తున్నారా? తూచా తప్పకుండా 10లో ఒక్కటి కూడా నేను ఏది కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్నీ కూడా నేను పాటిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఒక డేలో కాకపోయినా ఒక వీక్‌లోనైనా ఒక అబద్ధమైన ఆడకుండా నువ్వు ఉండగలుగుతున్నావా? లేదు కదా! దేవుడు మనకి ఆజ్ఞలిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు పరసంబంధంగా మనం చూసుకున్నట్లయితే, నా కుమారుడా, నీ నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము. వాటిని నువ్వు గైకొనాలి. వాటిని నువ్వు ఆచరించాలి. వాటిని నీ హృదయమందు ఉంచుకోవాలి. 21వ వచనంలో చూసుకున్నట్లయితే, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము. దావీదు గారు అంటున్నారు కదా! నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొనుచున్నానని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయంలో ఏం ఉంచుకోవాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మనం ఉంచుకోవాలి. అప్పుడేం జరుగుతుందంటే పాపం మనం చేయకుండా ఉంటాం. మరి మన హృదయంలో ఏముంటుంది? మన హృదయం కంప్లీట్‌గా ఉన్న 4 చాంబర్స్ ఆఫ్ హార్ట్. దీంట్లో మనకి కొంచెం కూడా పాపం లేకుండా ఉందా? ఏ మూలైన మన హృదయం పరిశుద్ధంగా ఉండగలుగుతుందంటారా? కాదు కదా! ఏదో విధంగా మనం మనసంతా కూడా చెడుతనంతోనే మనం నింపుకుంటున్నాం గానీ, పరిశుద్ధాత్మతో ఏమాత్రం మనం నింపుకోవట్లేదు. దేవుని వాక్యంతో మనం ఏమాత్రం నింపుకోవట్లేదు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. అప్పుడు ఇది ఇలా మనం ఉంచుకున్నట్లయితే, హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఏమవుతుందో మనం చూద్దాం. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొని ఉన్నప్పుడు అది నీతో ముచ్చటించును అని చెప్తున్నారు. అది ఇప్పుడు మన ముందు ఎప్పుడు కూడా మంచి మార్గం ఒకటి, చెడు మార్గం ఒకటి ఉంటాయండి.
మనం చూజ్ చేసుకునేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, చెడు మార్గాన్నే మనం చూజ్ చేసుకుంటూ ఉంటాం. మంచి మార్గం వైపు మనం వెళ్ళం. ఏది మంచి, ఏది చెడు అని మనకెలా తెలుస్తుందంటే, దేవుని మాట ద్వారా, దేవుని వాక్యం ద్వారానే మనకు తెలుస్తుంది. ఇప్పుడున్న 10 ఆజ్ఞలు తీసుకోండి. అన్నీ చేయొద్దన్నాడు, అబద్ధం ఆడొద్దన్నాడు, అరహత్య చేయొద్దన్నాడు, వ్యభిచరించొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే, ఇయన్నీ కూడా మనం చేస్తూ ఉన్నామంటే మంచి మార్గంలో వెళ్తున్నట్టు. లేదు అవన్నీ చేస్తూ ఉన్నాము అంటే చెడు మార్గంలో అదే అవన్నీ కూడా చేస్తున్నట్లయితే చెడు మార్గంలో మనం వెళ్తున్నట్లు. కాబట్టి అది ఏం చేస్తదంటే నీకు తల్లిదండ్రులు నీకు బోధించేవన్నీ కూడా నిన్నేం చేస్తాయి? నీ తండ్రి అయిన దేవుడు నీకు బోధించే వాటిని ఏం ఏం చేస్తాయంటే నిన్ను సరియైన మార్గంలో నడిపిస్తాయంట. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. ఇప్పుడు మనం పొద్దునంతా కూడా ఒక దాని గురించి ఆలోచించామనుకోండి. మరి నాకైతే అలా జరుగుతది. నేను ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే నైట్ పడుకున్నప్పుడు నాకు అదే కలొస్తది. చాలా మందికి అది జరుగుతూ ఉంటుంది. పడుకున్నప్పుడు అవే ఆలోచనలు మనకొస్తూ ఉంటాయి. లేదు నువ్వు దేవునిలో లేకుండా ప్రార్థనాపూర్వకంగా నువ్వు లేకుండా ఉన్నావంటే గనుక ఈవిల్ స్పిరిట్ అంటే సాతాను మనతో ఉంటాడు. ఖచ్చితంగా. అదేంటి మనకు వచ్చే కలలు కూడా ఎవరు చచ్చిపోయినట్టు, ఏవో చెడు కలలు అలాంటియన్నీ కూడా వస్తాయంటాయి. అంటే మనం పడుకోలేం. ప్రశాంతంగా మనం పడుకోలేం. ఇప్పుడు నువ్వు దేవునిలో ఉన్నావు, దేవుని ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావు, దేవునితో ఉన్నావు అంటే గనక నువ్వు పండుకొనినప్పుడు కూడా అది నిన్ను కాపాడుతూ ఉంటుందంట. అంటే ఏ చెడు తలంపులు నీకు రావు, మంచిగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. తర్వాత మూడోదిగా మనం చూసుకున్నట్లయితే, "నీవు మేలుకొని ఉన్నప్పుడు అది నీతో ముచ్చటించును" అంటుంది. ఎలా ముచ్చటిస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ. దేవుని మాట మనల్ని ఎలా మనతో ముచ్చటిస్తుందంటే, మనకు ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. ఇది చేయటం తప్పు, ఇది చేయటం కరెక్ట్. ప్రతీదీ కూడా మనకి హెచ్చరిస్తూ ఉంటుందనమాట. ఆ విధంగా కూడా ఇది ఇలా ఉంటుంది అని 3 పాయింట్లు మనకిచ్చాడు. అంటే అది లెగిసున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు ప్రతి విధంగా కూడా మనకి దేవుని మాట, దేవుని హెచ్చరిక, దేవుని ఆజ్ఞ అనేది ప్రతీదీ మనకు కాపాడుతూ వస్తుంది అని చెప్తున్నారు. 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు. ఇప్పుడు ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను అన్నాడు. మన జీవితం చీకటిమయం. ఇప్పుడు దీపం ఉందనుకోండి దేనికి యూజ్ అవుతుంది? అది వెలుగు. ఇప్పుడు మనం చీకటి మార్గంలో నడుస్తూ వెళ్ళాం మనకు అప్పటి కాలంలో దీపాలు ఇవన్నీ. అవి తీసుకెళ్ళామంటే మనకు ఒక లైటింగ్ ఇస్తది. మనం మంచి మార్గంలో వెళ్తూ ఉంటాం. అదే విధంగా కీర్తనలో కూడా ఉంటుంది కదా! నీ వాక్యము నా పాదమునకు దీపము అని చెప్పేసి వాక్యం నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పేసి వాక్యం ఉంటుంది. కాబట్టి ఇప్పుడేంటంటే దేవుని మాట ఒక దీపము. అది మనకేం చేస్తుందంట వెలుగునిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. తర్వాత మనం మామూలుగా మనకి గద్దింపు లేకపోతే మనం ఏం చేస్తాం? సరియైన మార్గంలో మనం వెళ్ళలేం. చిన్నప్పుడు పిల్లల్ని కూడా ఎందుకు కొడతారు తల్లిదండ్రులు? సరియైన మార్గంలో వెళ్ళాలి అనే కదా! ఇష్టం లేకుండా కొడతారా? కాదు కదా! సరియైన మార్గంలో ఉండాలని వాళ్ళు కొడతారు, శిక్షిస్తారు. ఆ శిక్షించింది ఏమవుతదంటే జీవ మార్గంలోనే మనల్ని ఉంచుతుంది అని చెప్తూ ఉన్నారు. 24వ వచనం మనం చూసుకున్నట్లయితే, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ వ్యభిచారం గురించి ప్రస్తావించబడుతుంది. అంటే నిన్ను ఆకర్షించేదేంటంటే, ఒక స్త్రీ అని మాత్రమే కాకుండా, నిన్ను పాపంలోకి తీసుకెళ్ళేది ఏదైనా సరే, నిన్ను ఆకర్షించేది ఏదైనా సరే మనం ఇక్కడ తీసుకోవచ్చు. 24 వచనంలో. అది ఏం చేస్తుందంటే, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఏవి? నీ తండ్రి ఆజ్ఞలు, నీ తల్లి ఉపదేశం. పైనుంచే కంటిన్యూషన్ అది. ఇప్పుడేం జరుగుతుందంటే, మనం ఆకర్షణకు లోనైపోతూ ఉంటాం. ఈ లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపడం ఇవన్నీ కూడా మనం లోనైపోతూ ఉంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సంసోన్ గారు. దెలీలా విషయంలో ఆయన్నేం చేశారు? మోసపోయారు. యాకోబు గారు. ఎందుకు? ఆయనక చూపుకి ఇంకా ఆయన ఇంకెన్ని సంవత్సరాలైనా పని చేసేయడానికని ఇష్టపడిపోయారు యాకోబు గారు. ఇక్కడ ఈయన సంసోన్ గారు దేవుడిచ్చాడు బలం. కానీ ఏం చేసుకున్నాడు? మాట్లాడింది. ఒకసారి మాట్లాడింది, 2 సార్లు మాట్లాడింది, 3 సార్లు మాట్లాడింది. ముందు అబద్ధం చెప్పుకుంటూ వచ్చాడు. కానీ లాస్ట్‌కి ఏమయ్యాడు? నిజం చెప్పేసాడు. దేవుడిచ్చిన శక్తిని కోల్పోయాడు. ఇక్కడ అదే విధంగా ఈ స్త్రీ ఒక మోసపూరితమైన పలుకిచ్చకపు మాటలకు నువ్వు లోబడకు. అవి నిన్ను అనేటి దేవుని మాటలు నిన్ను కాపాడుతాయి. వాటికి నువ్వేమాత్రం లోబడకుండా ఇచ్చకపు మాటలకి, పరస్త్రీ వాటికి నువ్వేమాత్రం లోబడకుండా ఉంటే, దేవుని ఆజ్ఞలు నువ్వు గైకొని ఉంటే అయి నిన్ను కాపాడుతాయని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా యోసేపు గారిని కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆయన పోతిఫర్ భార్య దగ్గర కూడా ఆయనెందుకు అలా పాపం చేయకుండా ఉండగలిగాడు? మరి వీళ్ళందరూ పాపం చేశారు కదా! దావీదేమో బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. ఇలా అందరూ కూడా తప్పు చేస్తూ వచ్చారు. మరి యోసేపు గారికి అంత ఛాన్స్ వచ్చింది కదా! ఆవిడే వచ్చింది కదా! కానీ ఎందుకు పాపం చేయకుండా ఉండగలిగాడంటే, దేవుని ఆజ్ఞలు ఆయన పాటిస్తున్నాడు కాబట్టి అలాంటి
అలాంటి దాంట్లో పడకుండా ఉన్నాడు. అన్నదమ్ములందరూ కూడా కాదనుకుని చెప్పేసి ఆయన నమ్మేశారు. కానీ అయినా ఏమైంది? ఆయన్ని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఆయన్ని ఒక హెచ్చించాడు. ఆళ్ళందరూ కూడా ఆయన కాళ్ళ దగ్గరికొచ్చే విధంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాల్సిందేంటంటే, ఈ లోకపు ఆశలు, శరీరాశలు మనల్ని ఏ అయితే మనల్ని లాగుతున్నాయో వాటి వైపు మనం వెళ్ళొద్దు. ఇదొక్కటి ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే కాదండి. పరస్త్రీ వాటి వైపు, వ్యభిచారం వైపు అని కాదు. మొత్తం అందరికీ కూడా వర్తిస్తుంది. 25 వచనం మనం చూసుకున్నట్లయితే, దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకుము. అది తన కనురెప్పలు చిగిలించి నిన్ను లోపరుచుకొనును నీయకుము. ఇదంతా కూడా కంటిన్యూషన్. అదంతా కూడా స్త్రీ గురించి నువ్వు మోసపోతున్నావు. నువ్వు వాటి వైపు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. బైబిల్‌లో కూడా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్పాను. వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? దేవుడు వాళ్ళకి చెప్పకుండా ఉన్నారంటారా? ఖచ్చితంగా చెప్పారు. ఆయన అందరిని కూడా ఆయన మాట్లాడుతూ, ఆయన దర్శనాలు పొందుకుంటూ, ఆయన మాటలు పొందుకుంటూ ఉన్న వాళ్ళే తప్పిపోయారు కదా! దేవుడు బలం ఇచ్చాడంటే సంసోన్‌కి అదేం చిన్న విషయం కాదు కదా! అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు తప్పిపోతూ వచ్చారనమాట. దేవుడి మాటను వాళ్ళు తృణీకరించారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నాకన్నా ముందు వివరించిన వాటిలో ఉంది. అబద్ధం ఆడొద్దని. ఈరోజు నేను తీసుకున్న పాటలో వ్యభిచారం గురించుంది. తర్వాత దాంట్లో దొంగతనం గురించుంది. ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు. మనకు తెలుసు కదా! బాగా నోటి మీదే ఉంటది. అది ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పి. ఆ పాపానికొచ్చే జీతం మరణం. అదంతా కూడా మనం చెప్పేస్తూ ఉంటాం. కానీ మనం పాటించేది ఏంటి? దేవుని 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా? ఈ వర్సెస్ అన్నీ కూడా ఆజ్ఞల్ని సూచిస్తూ ఉన్నాయండి. ఇప్పుడు కరెక్ట్‌గా మనం పర్ఫెక్ట్‌గా 10 ఆజ్ఞల్లో మనం కరెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా మనం పాపం నుంచి తప్పించుకోగలం. ఆయన ఎందుకిచ్చాడు? ఆయన ఊరికనే ఏమి ఇవ్వలేదు కదా ఆజ్ఞలు. మనం పాటించాలనే ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరది గ్రహించుకొని దేవుని యొక్క ఆజ్ఞలు మీరు పాటిస్తూ మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు చక్కని రీతిలో మరి సామెతలను ధ్యానం చేసిన జెసికాకు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమేనండి, మనకి దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. అయితే ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నాడు. కాబట్టి మనం ఆజ్ఞను అతిక్రమించినట్లయితే మనం పాపం చేసినట్లే. కాబట్టి మనము ఈ మన యొక్క దినచర్యలో ఏ విధంగా మనము జీవించాలి? జెసికా ఒకటి చెప్పింది. పడుకునేటప్పుడు కూడా మనల్ని వాక్యము మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటామో అవే కలలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి చెడు ఆలోచనలు ఆలోచిస్తే చెడు కళలు వస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలు ఆలోచిస్తే మంచి కళలు వస్తూ ఉంటాయి. కాబట్టి మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాక్యాన్ని మనము పాటిస్తూ ఉంటే మనకి దేవుడు మంచి నిద్రను కూడా అనుగ్రహిస్తాడని చెప్పేసి చక్కని మాటలను తెలియపరిచింది. ఆ విధంగా మన యొక్క జీవితాలను మలుచుకుని దేవుని యొక్క బాటలో నడవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క సమయంలో ఆ సాక్ష్యాలకు సమయం పడుతుంది. మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లేనట్లయితే మనమందరము లేచి నిలబడినట్లయితే దేవుని నామ మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి దైవజనులకి నా వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచిన దినముల్లో గడిచిన దినముల్లో బుధవారము విల్సన్ పెళ్లి జరిగింది కదండి. ఆ రోజున అన్నయ్య డెకరేషన్ ఆ పెళ్ళికి చేస్తూ ఉన్నాడండి. ఆ ముందు రోజు నైటు బీభత్సమైన గాలులతో కూడిన వర్షం రావడము, ముందుగానే వాళ్ళు సెట్టింగ్ అంతా చేసుకోవడం జరిగింది. అయితే ఆ రాత్రికే కట్టినవన్నీ కూలిపోవడం జరిగిందండి. మొత్తం సెట్టింగ్ అంతా పడిపోవడం కిందకి, చైర్లతో సహా చెల్లాచెదరైపోవటము ఇవన్నీ జరిగినాయి. పైగా అది సౌడు భూమేమో అవన్నీ కూడా మట్టి కొట్టుకుపోయినాయి.
అయినా సరే వీళ్ళు చాలా కష్టపడి ఉదయకాల సమయం అంతటను ఆ డెకరేషన్ కోసం సిద్ధపరచుకున్నారండి. పొద్దున్న నుంచి కూడా పెళ్లి సమయం వరకు కూడా కుర్రోళ్ళు అందరూ కూడా అక్కడే శ్రమించి పనిచేశారు. అయితే అంతా పూర్తయిపోయిన తర్వాత అన్నయ్య ఇంటికొచ్చాడండి. పొద్దున్నుంచి అక్కడే ఉండి సాయంత్రానికి ఇంటికొచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా వచ్చేసాడనుకున్నాం మేము ఇంటికి. సడెన్‌గా ఆయనొచ్చేసరికి కరెంట్ పోయింది. నేననుకుంటున్నాను అవేవో ఎతుక్కుంటుంటే మీటర్ ఆఫ్ చేశాడేమో అనుకుని నేను అడుగుతున్నాను, "ఏంట్రా మీటర్ ఆఫ్ చేసావా? ఇన్వర్టర్ గిన బిగింతున్నావా?" అంటే వినిపించుకోకోకుండా వెళ్ళిపోయాడు. సరే అనుకునేసరికి నేను అవతలకెళ్ళి ఇలాగ వచ్చేలాగా సడన్‌గా చంద్రశేఖర్ అన్నగాడిని తీసుకొని గేట్ కాడ నిలబడున్నాడు. తీసుకొనొత్తున్నాడు. వాడేమో చాలా బాధపడుతున్నాడు. చెప్తున్నాడు, "అక్క కంగారు పడకు అన్న పడిపోయాడని." నాకు కళ్ళు తిరిగి పడిపోయాడు అన్నట్టు అనిపించింది. అంటే పొద్దునుంచి ఏం తినుండుండడు. అందుకని కళ్ళు తిరిగి పడిపోయాడు అని అనుకున్నాను. కానీ నిజానికి అప్పుడు చెప్పాడు, "కుక్కలు అడ్డం వచ్చేసినాయి అన్నలాగా వెళ్తుంటేని బండి మీద చడిపోయాడని" చెప్పాడు. మాకు చాలా కంగారొచ్చింది. పెళ్ళికెళ్దామని సిద్ధపడుతున్నాం అందరమును. దేవుడు గొప్ప అపాయం నుంచి నా సహోదరుడిని కాపాడాడు. ఇది రెండోసారి. ముందు కూడా చాలా గాయమయింది. ఇది రెండోసారి కూడా దేవుడు ఎంతగానో కాపాడు. మరి దేనికోసం హెచ్చరిక చేస్తున్నాడో నేనైతే గ్రహించలేను గానీ, దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. నిజంగా అక్కడ ఎవరు చూడకపోయినా, పట్టించుకోకపోయినా ఒకవేళ ఏయన్నా లారీలు గాని, బస్సులు గాని వచ్చినా ఏదో చాలా ప్రమాదం జరుగును. దేవుని కృప వలన అటువంటి ఏమీ జరగకుండా చిన్న గాయాలతోనే తప్పించుకున్నాడు. సడన్‌గా చంద్రశేఖరు, చిన్ను వీళ్ళందరూ అక్కడే ఉండడం, వెంటనే పరిగెట్టుకుని వెళ్ళడము, వెంటనే తీసుకురావడం జరిగింది. అదేంటో కానీ 2 సందర్భాల్లోనూ కూడా చంద్రశేఖరే ఉన్నాడు. అప్పుడు కూడా జరిగినప్పుడు వెంటనే స్పందించి త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయి మాకేం చెప్పలేదు. నేను ఎంతోమందిని అడుగుతున్నాను మొదటిసారి జరిగినప్పుడు. ఆఖరికి ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా జరిగిందని. రెండోసారి కూడా చంద్రశేఖరే ఉన్నాడు. చాలా తొందరగా స్పందించాడు. ఆశ్చర్యం అనిపించింది అన్నాడు మా సిల్విన్ అయితేని. నేను ఇంకా మా నాన్న ఎక్కడున్నాడని వెతుక్కునేలాగానే బండి సడన్‌గా తీసి వెంటనే ఎక్కించేయి అన్నాడంట. అంత ఫాస్ట్‌గా తీసుకొనొచ్చి ఇంక హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోదాం డైరెక్ట్ అనేసి చాలా తొందరగా తీసుకెళ్ళిపోదాము. ఏం జరిగిందో, ఏమి ఇరిగిందో ఏంటని భయపడ్డాడు. కానీ దేవుని కృప వల్ల ఏమీ జరగలేదు. మీ అందరి ప్రార్థన వల్ల ఎంతగానో కాపాడుతున్నాడు దేవుడు. అలాగే చంద్రశేఖర్‌కి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు సమయానికి అక్కడ జనం ఉంటారని మనము అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఎళ్దామన్నా మన రోడ్డు పరిస్థితులు బాలేదు. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అందరూ ప్రార్థన చేద్దాము. అందరూ స్లోగా ఎళ్ళేలాగానే చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నారు. కార్‌లయితేనే చాలా భయమేత్తుంది మాకు రోడ్డు దాటడానికి. ఈ ఈ రోడ్డు దాటడానికి చాలా సమయం పట్టేస్తుంది. మనదేం సిటీ కూడా కాదు. అయినా సరే చాలా రష్‌గా, బిజీగా ఉంటుంది. మన ప్రాణాలు కాపాడవలసింది దేవుడే కాబట్టి దేవునికి ప్రార్థన చేద్దాము. అలాగే నా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు మరి చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇంకా సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు. దేవుని నా స్తోత్రాలండి. మీకు అందరికీ నా వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నన్ను, నా బిడ్డలని, నా భర్తని, మన సంఘాన్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడారు. అందుకు దేవుని స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. అలాగే నా కుమారుడు రాత్రి వచ్చాడండి వారం రోజుల సెలవుకి. బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. బిడ్డ ఇటు అటు తిరుగుతుండగా కూడా ప్రయాణాల్లోనూ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళినప్పటికీ తోడు నీడ కాపుదలు ఉండేలాగా ప్రార్థన చేయండి. అలాగే మా ప్రసాద్ గారు కూడా నిన్నే బయలుదేరి వెళ్ళారండి. ఆయన కూడా దుబాయ్ పట్టణం చేరుకున్నారు ఈరోజు ఉదయానికి. ఆయన ప్రయాణంలో కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడారు. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే నా సంపూర్ణ కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా కోడల కొరకు, నా మనవడి కొరకు, నా సంపూర్ణ కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారని దేవుని స్తోత్రం. మీకు అందరికీ నా వందనాలు. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తము కొలాబతుల మణి గారి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం నాయన స్తోత్రం పరిశుద్ధుని పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. గడిచిన వారం అంతా మీ దయలో మీ కృపలో భద్రపరిచి
ఇదిగోనైనా తండ్రి ప్రభా ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి మీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగోనైనా పరిశుద్ధ దినం నీ మందిరంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అందరికీ దయచేసిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నైనా. రాని బిడ్డలను తొందరగా మీ సన్నిధికి తోడుకొని రమ్మని అడుగుచున్నాం నైనా. ఇదిగోనైనా సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా కుటుంబం విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు తండ్రి ప్రభా. ఇదిగోనైనా మదన్ విషయంలో తండ్రి ప్రభా ఎన్నో అపాయం నుండి తప్పించినావు తండ్రి ప్రభా. ఆ బిడ్డను ఎంతగానో కాపాడుతున్నావు తండ్రి ప్రభా. మీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగోనైనా ఆ బిడ్డ చేసిన పనులు కూడా తోడుగా ఉండండి. కలిగిన గాయాలు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. వారికి ఇచ్చిన సమస్త కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభు. వారు చేసిన వ్యాపారాన్ని కూడా దీవించండి అయినా. వారికి ఇచ్చిన బిడ్డల చదువుల్లో కూడా తోడై ఉండండి అయినా. సమస్త కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. అలాగే నాయన ఎలిజబెత్ అంటే చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా రాజుని తండ్రి ప్రభా క్షేమంగా తండ్రి విదేశం నుండి ఇక్కడికి తోడుకొని వచ్చిన దాన్ని బట్టి మీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. తండ్రి సెలవు దినాలన్నీ ఇక్కడ క్షేమంగా కుటుంబంతో సంతోషంగా ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి మీ కృప చూపమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఆ బిడ్డ ప్రయాణం అంతట్లో మీ తోడు మీ కాపుదలు ఇచ్చి కాపాడమని అడుగుచున్నాను. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని. అలాగే నేను అనేక మంది తండ్రి ప్రభా అనేక కుటుంబాల్లో అనేక అద్భుతాలు చేసావు తండ్రి ప్రభా. సాక్ష్యాలు చెప్పబోయినప్పటికీ తండ్రి ప్రభా మా కుటుంబాల్లో అనేక మేలు చేసినందుకు మీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ బలహీనలను బలపరచమని, గాయపడిన బట్టి స్వస్థపరచమని, ఇంకా ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో ఆ ప్రయాణం అంతట్లో మీ తోడు మీ కాపుదలు ఇచ్చి క్షేమమైన ప్రయాణం వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించిన మణి గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధనలోకి వెళ్దాం. ఈ సమయంలో అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుడు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఆయన మనల్ని మరిచిపోకుండా ఆయన చేస్తూ ఉన్న ఆయన మహోపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాదాల చెంతకు ఆయనను ఆరాధించడానికి చేరి వచ్చిన ఆయన బిడ్డలను మనందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న మన రక్షకుడును మన ప్రభువునైనా యేసుక్రీస్తు మీద ధ్యానం ఉంచి కొద్ది నిమిషాలు అందరము కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రార్హుడా మీకు స్తోత్రం. అయా మహాగణుడవైన దేవా నీకు వందనాలు 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 వందనాలు. నిన్న నేడు నిరంతరము పూజ్యార్హుడవైన దేవా నీకు స్తోత్రమయ్యా. నిత్యము దూతగణములచే ఆరాధింపబడుచు ఉన్న దైవమా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. మీకే స్తుతిరాజా స్తుతిరాజా దైవమా నీకు ఘనత ప్రభావమయ్యా. స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో
వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, నేనలిగిపోయినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగినా, నేనలిగిపోయినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగినా, ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నా ప్రాణ ప్రియుడా మహని నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించిన మనం ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా, నువ్వు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయం, నీ వాక్యమునకు లోబడే మనస్సు మాకందరికీ దయచేయండి అని ప్రార్థన పూర్వకంగా వాక్యము కొరకు మనం సిద్ధపడదాం. ఈ యొక్క సమయంలో చక్కని ఆరాధనలో నడిపించిన దైవజనులకు నా వందనాలు. మరి దైవ సందేశానికి సమయము అయింది కనుక మరి దైవ సందేశం నిమిత్తము పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రార్హుడా స్తుతులకు పాత్రుడా మా స్తుతుల సింహాసనాసీనుడా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామా. ఈ నెలంతా నీ కృపగల హస్తం చాటున దాచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మే నెల మొదటి రోజు నుండి ఈ చివరి రోజు వరకు నీ కృపగల హస్తం మా పైన ఉంచి మమ్మల్ని అందరినీ సజీవముగా ఉంచి సజీవుడైన నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామమును గొప్ప చేయడానికి, నీ సన్నిధానమునకు చేర్చినందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు చూపు నీ కృపకై ఏమిచ్చినను నీ రుణమును మేము తీర్చలేము తండ్రి. ఎంతోమందికి ఈ యోగ్యత, ఈ అర్హత లేదయా. ఎన్నిక లేని వారమైనప్పటికీ నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు, నీ కృపను మాపై కుమ్మరిస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నీకేమిచ్చినా మీ రుణము తీర్చలేము, కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగమని నీ వాక్యం సెలవిస్తుందయా. అట్టి విరిగి నలిగిన హృదయంతో మేమందరము నిన్ను స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీ పాదాల చెంతకు చేరి అబ్బా తండ్రి అని నిన్ను పిలిచే కృపనిచ్చినందుకు మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేము చేసిన ప్రతి పాపమును, అపరాధమును నీ సన్నిధానమును ఒప్పుకొనుచున్నామయ్యా. మన్నించండి తండ్రి, క్షమించండి. నీ పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన రక్తము చేత మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ఆరాధన ఇంతవరకు మర్యాదగాను క్రమముగాను జరిగించినందుకు నీకు స్తుతులయ్యా. మా ప్రార్థనను మీరు విన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, సామెతలు జ్ఞానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ ఆజ్ఞలను గైకొని నీ మాట వినే బిడలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు చేసిన గొప్ప కార్యములకై నీ బిడలను సాక్షులుగా నిలవబెట్టినందుకు మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మాకేమున్ననో అది మీరిచ్చిన దానమే తండ్రి. నువ్వు చూపిన కృప మాత్రమే అని మేము నమ్ముచున్నామయ్యా. యేసయ్యా, నీకు స్తుతులు తప్ప ఏమి చెల్లించగలమయ్యా. ఇంతవరకు నీ ప్రేమను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆరాధన నీ పాద సన్నిధికి చేర్చుకున్నందుకు నీకు స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. ఇప్పుడు నీ సేవకుడు నీ పక్షముగా నిలువబడుచుండగా నీ సేవకుని బలపరచండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించండి దేవా. వాక్యమయ్యున్న దేవా, వాక్యం ద్వారా మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహింపగల మనసు, నీ వాక్యమునకు లోబడే మనసును మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విని వదిలివేసే వారముగా కాకుండా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం మేమందరము బ్రతికే కృపను అనుగ్రహించి తద్వారా మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. దయతో అందరూ కూర్చుండమా. ప్రార్థించిన దైవజనరాలు పాస్టమ్మ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్య సమయానికి వచ్చి ఉన్నాం. దేవుని దాసులు సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ దాసులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. సామెతలో 4వ అధ్యాయము, జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుని కొన్ని మాటలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చదవబడిన వాక్య భాగం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు చేరి వచ్చిన మనందరితో మాట్లాడునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడ మంచి బోధకుని వలె మీరే మాకు బోధించండి. మీరు బోధించి చూడగా వినగల చెవి, గ్రహించగల హృదయము, మీ వాక్యమునకు లోబడే మనస్సును మాకు దయచేయమని మీ కృపా వాక్యానికి మమ్మలను మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ మనవడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె మరొకసారి రీతిగా ఉదయకాల సమయంలో
మీ మధ్యకు రావటానికి సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవటానికి దేవదేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి యేసయ్య నామాన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమె చేరి వచ్చిన దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభునామాన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? సరే, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా దూరదేశం నుంచి మన మధ్యకు వచ్చిన సుందర్ కుమార్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని రీతిలో సాక్ష్యాలను పంచుకున్న రాజీని బట్టి, అదేవిధంగా ఎలిజబెత్ గారిని బట్టి కూడా దేవుని నామాన్ని నేను గణపరుస్తూ, ఏది ఏమైనా దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. భక్తుడు అంటాడు కదా, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. కాబట్టి మనం మర్చిపోయినా మనం మర్చిపోతున్నాం లేదండి. మన దేవుణ్ణి అందుకే లాస్ట్ వీక్ జ్ఞాపకం చేస్తాను. మన దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం. అలాగని మనల్ని మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోతే మన పని అయిపోయినట్టేనండి కదా. ఎందుకంటే మనము ఆయనలోనే ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం ఒక మాట మీకు చూపించేసి ముందుకెళ్తా. 17వ అధ్యాయం అనుకుంటా, 17:28. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మనందరం అంటండి దేవుని యందు ఏం చేస్తున్నామంట? బ్రతుకుచున్నాము, ఆయనలోనే మనము చలించుచున్నాము, మన ఉనికి దేవునిలోనే మనము కలిగి ఉన్నాం. ఆయన మనల్ని మరిచిపోతే ఏమవుతుందండి? జరగరాని కార్యాలన్నీ కూడా జరిగిపోతాయి కదా. చక్కని రీతిలో సామెతలను ధ్యానంలో నడిపించిన జస్తిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, జస్తిని కూడా దేవుడు ఇంకనూ కూడా బలపరుచును గాక. ఇష్టం లేదంటమ్మా, మన ఒక మాట చెప్పండి అమ్మా. మాస్టర్ గారు మీరు అలాంటివి చెప్పొద్దండి నేను అంటూ మానేస్తాను కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లాస్ట్ వీక్ మనము కదండి వాక్యం అనే ఆత్మ ఖడ్గం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యం యొక్క శ్రేష్టతను జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యమును విశ్వాసముతో విని వాక్యమును అంగీకరించిన వారి జీవితాలలో వాక్యము చేకూర్చే ప్రయోజనాలను మీకు జ్ఞాపకం చేస్తూ 3 విషయాలను జ్ఞాపకం చేస్తానండి. మొట్టమొదటిది, వాక్యము విశ్వాసాన్ని కలిగిస్తుంది. రెండవది, వాక్యము ద్వారా నూతన జన్మ అనుభవాన్ని పొందుకుంటాం. మూడవది, వాక్యము మన ఆత్మలను బలపరుస్తుంది. నాలుగవది మీకు జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే, వాక్యము ఆత్మను బలపరచడం మాత్రమే కాదు, వాక్యము శారీరక స్వస్థతను కూడా అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అందుకే 107వ కీర్తనలో మీకు జ్ఞాపకం చేస్తూ, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంటండి? బాగు చేశాడు. ఎవరండి వారు? ఎవరిని బాగు చేశాడంటే, మరణ బంధకాలలో పడి ఉండిన వారిని దేవుడు ఏం చేశాడంటండి? తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. తన వాక్కు ఎప్పుడైతే, ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా, ఆహారం వారికి ఏమైపోయిందంటండి? అసహ్యమైపోయిన సమయంలో, మరణమే వారికి గతి అన్న సమయంలో దేవుడు వారిని మరణ బంధకాలను తెంచి దేవుడు ఏం చేశాడంటండి? లేవని. ఎలా దేవుడు వారిని స్వస్థపరిచాడు అని జ్ఞాపకం చేశాను అంటే, తన వాక్కును, ఏ వాక్ అండి అది? ఇది మన బైబిల్ గ్రంథంలో రాయబడిన ఇదే వాక్కును పంపి ఆ దినాన దేవుడు ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. ఇది దీనికి సాదృశ్యంగా ఇది మనము దేవుని వాక్యము ద్వారా స్వస్థత పొందుకోవాలి అంటే మనం కూడా ఏం చేయాలన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడండి? డాక్టర్ గారు నాకు బాగలేదు, నాకు ఈ అనారోగ్యం ఉందంటే డాక్టర్ ఏం చేస్తాడమ్మా? కొన్ని టెస్టులు చేస్తాడు. టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత, అమ్మ నీకు పలానా టైఫాయిడ్ వచ్చింది, పలానా మలేరియా వచ్చింది, పలానా వైరల్ ఫీవర్ వచ్చింది అని డాక్టర్ ఏం చేస్తాడంటే, అమ్మ నీకు ఇగో ట్యాబ్లెట్స్ రాస్తున్నాను, ఇవి వెళ్ళి వాడు అంటాడని. వాడు అన్న తర్వాత ఏం చెప్తాడండి? అమ్మ ఇది పొద్దున్న, ఇది మధ్యాహ్నం, డోలు 3 పూటలు వేసుకోవాలంటున్నారు కదండి.
అంటే డాక్టర్ ఏమిస్తాడంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఈ విధంగా నువ్వు ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే నీకున్న బలహీనత ఏమవుతుంది, స్వస్థపరచబడే అవకాశం ఉంది. నేను లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను. డాక్టర్ చెప్పినా కానీ కొంతమందికి స్వస్థత కలుగుతుంది, కొంతమందికి స్వస్థత కలగకపోవచ్చు. కానీ దైవలేఖనము చెప్తున్న మాట ఏంటి అంటే, ఇది నాన్న డాక్టర్లకే డాక్టర్ అండి. అందుకే ఆయన పేరు ఏంటంటే పరమ వైద్యుడు, పరమందున్న వైద్యుడు. ఆయన ఈ దేనికి స్పెషలిస్ట్ అంటే అన్ని అవయవాలకే స్పెషలిస్ట్ అండి ఆయన. ఆ దేవుడు చెప్తున్న మాట, ఇది నాన్న ఏ బలహీనత మన శరీరంలో ఉన్నా, అందుకే జ్ఞాపకం ఇక్కడ కూర్చున్న వారిలో బలహీనత లేని వారు ఎవరైనా ఉన్నారు అంటే చాలా అరుదుగా కనిపిస్తారండి. 100కి 99.9% మంది ఏదో ఒక బలహీనత చేత బాధపడుతూ ఉన్నారు. అందుకే యెషయావులో అంటాడు కదా, నడినెత్తు నుంచి అరిపాదము వరకు ఆరోగ్యము కలవాడు ఒక్కడు కూడా. ఈ కారణం ఏంటి? ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ అనారోగ్యం అంటే పాపం. దేని గురించి వస్తుందంటండి? పాపం. అందుకే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరుస్తూ ఆయన వెళుతూ ఉన్న దినాల్లో ఒక గృహములో ఆయన ఉంటాడండి. ఆ గృహములో ఆయన వెళ్ళే సమయానికి గృహమంతా కూడా ప్రజలు వచ్చేస్తారు. ఎందుకు అంటే స్వస్థత కోసం. ఇప్పుడు పక్షవాయువు గల ఒక రోగి ఉంటాడు. ఆ రోగిని యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు, కానీ వారి ప్రయత్నాలు సాధ్యపడవు. ఎందుకంటే విస్తారముగా జనం ఉన్నారు. కానీ యేసయ్య దగ్గరికి వెళితేనే ఆ వ్యక్తి బాగుపడతాడనే విశ్వాసం వారు కలిగి ఉన్నారు కాబట్టి ఇంటి పైకొప్పి ఇప్పేశారంటండి. ఇంటి పైకొప్పి ఇప్పేసి మంచముతోనే ఆ వ్యక్తిని ఎక్కడ దించారు అంటే యేసయ్య దగ్గర దించారు. ఇప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని చూచిన వెంటనే యేసయ్య ఆ వ్యక్తితో చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళిపో అన్నాడండి. అంటే ఆ వ్యక్తిని స్వస్థపరచక ముందు, పరుపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పకముందు యేసయ్య ఆ వ్యక్తిలో దేన్ని చూచాడు అంటే పాపాన్ని చూచాడు. అంటే ఆ వ్యక్తి ఆ పక్షవాతము అనే బంధకము చేత బంధింపబడటానికి గల కారణం ఏంటి అంటే పాపం. పాపం ఏం చేస్తుంది అంటే, నేను సారిసారి చెప్తూ ఉన్నాను, పాపం బంధకాలలో ఉండేలాగా చేస్తుంది. ఇది నా శారీరక బంధకం కావచ్చు, ఆర్థిక బంధకం కావచ్చు, లేకపోతే కుటుంబంలో అసమాధానం అనే బంధకం కావచ్చు. ఈ బంధకాలన్నీ కూడా మనకి పైకి కనిపిస్తూ ఉన్నాయి. దీని వెనకాల ఆ బంధకాలను పట్టి ఉంచేలాగా, ఆ బంధకాలను మన కుటుంబమును విడిచి వెళ్లకుండా చేసేది ఏంటి అంటే పాపం. ఏంటంటండి? పాపం దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణం. పాపం ఎలా వస్తుందండి? దురాశ. ఏమంటండి? పాపము ఎలా వస్తుంది అంటే దురాశ ద్వారా పాపం వస్తుంది, పాపము ద్వారా మరణం వస్తుంది. ఇది నా ఆ పక్షవాయువు గలవానిని ఆ మంచం మీద పడేసింది ఏంటి అంటే పాపం అండి. ఏంటంటే అది పాపం. ఆ పాపం ఎప్పుడైతే తొలగిపోయిందో, ఏ మంచం మీదైతే పండుకొని వచ్చాడో అదే మంతాన్ని చంకనెత్తుకుని వెళ్ళిపోయాడంటండి. చూడండి ఎంత గొప్ప విషయం. కాబట్టి ఇది నన్ను దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేసే మాట ఏంటి అంటే, మన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. ఆమేన్. చేయగలడు అంటారండి. ఇక్కడ ఈ మాటలో చెప్పిన మాట ఏంటి అంటే, చూడండి, ఇది నన్ను దేవుని వాక్యము మనకు స్వస్థత కలిగించాలి అంటే, నా కుమారుడా నా మాటను ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గు, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయొద్దు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరము. నేను లాస్ట్ వీక్ జ్ఞాపకం చేస్తానండి. మరలా దీన్ని ఒకసారి మరలా స్ట్రెస్ చేసి నేను ముందుకెళ్తా. దేవుని వాక్యం అంటండి ఏ అవయవానికి స్వస్థతనిస్తుంది? దేవుని వాక్యము హృదయాన్ని బాగు చేస్తుందండి. దాంట్లో ఏ డౌట్ కూడా లేదు. దేవుని వాక్యము రాతి హృదయాన్ని ఎలా మారుస్తుంది అంటే మాంసపు హృదయాన్ని అలాగా దాంట్లో ఏ డౌటు లేదు. అంటే దేవుని వాక్యము అంతరంగ స్వస్థతను మాత్రమే కాదు, దేవుని వాక్యము భౌతిక సంబంధమైన శరీరం.
నడినెత్తి నుంచి అరి పాదము వరకు ప్రతి అవయవాన్ని దేవుని వాక్యం ఏం చేయగలదు అంటే స్వస్థపరచగలదు. ఒక మాట జ్ఞాపకం చేస్తా, మీకు అర్థం అవుతుంది. యేసుక్రీస్తు దగ్గరికి ఒక గుడ్డివాడు వచ్చాడు. ఎవరండి? గుడ్డివాడు వచ్చి యేసయ్యని అడిగాడు, అయ్యా నేను స్వస్థత పొందుకోవాలనుకుంటున్నాను, నన్ను స్వస్థపరిచయ్యా అన్నాడు. ఆ ముందు యేసయ్య దగ్గరకు ఇంకో గుడ్డివాడు వచ్చాడు, భర్తమయ్య అని గుడ్డివాడు వచ్చాడు. ఆ గుడ్డివాడు వచ్చినప్పుడు ఏమడిగాడు? నీకేం కావాలయ్యా అని యేసయ్య అడిగాడు. ఆ వ్యక్తి ఏమన్నాడండి? నాకు చూపు కావాలయ్యా అన్నాడు. నీ విశ్వాసము నేనేం చేసింది? స్వస్థపరిచిందయ్యా అన్నాడు. మరొక గుడ్డివాడు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కూడా చూపు కావాలి అన్నాడు. కానీ ఇక్కడ యేసయ్య నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పలేదండి. ఏం చేశాడండి? మట్టి తీసుకుని ఒమ్మి వేసి ఒక ముద్ద చేసి ఆ ముద్ద ఎక్కడ పెట్టాడండి? ఆ గుడ్డివాని కంటి మీద పెట్టాడు. అంటే ఇంతకుముందు భర్తమయ్యకైతే లోపల కనుగుడ్డు ఉంది, ఈ గుడ్డివాడికి లోపల ఏమీ లేదండి. కనుగుడ్డు లేకుండా పుట్టి గుడ్డిగా జన్మించిన ఈ వ్యక్తిలో యేసయ్య ఏం చేశాడంటే ఒక మంటి ముద్ద తన ఉమ్ముతో చేసి దానిని ఆ వ్యక్తి మీద పెట్టినప్పుడు ఆ వ్యక్తికి ఏం కలిగిందండి? అంటే చూడండి, యేసయ్య ఎవరండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే యేసయ్య, వాక్యమే యేసయ్య. వాక్యానికి వేరుగా యేసయ్య లేడు, యేసయ్యకు వేరుగా వాక్యము. అంటే ఈ వాక్యము ఎవరండి? యేసయ్య. ఇప్పుడు యేసయ్యే వాక్యము కాబట్టి ఆ దినాన వాక్యమై ఉన్న యేసయ్య ఏం చేశాడు అంటే ఆ గుడ్డివానికి ఏదైతే కావాలో దాన్ని సృష్టించాడు. ఏం చేశాడంటే అంటే ఈ వాక్యం ఏం చేయగలదండి? అందుకే లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఈ దినాన మనకి కావలసింది ఈ సృష్టిలో లేకపోతే, మనకు కావలసింది ఈ సృష్టిలో లేకపోతే మనం ఆరాధిస్తున్న మన దేవుడు తన వాక్యము ద్వారా మనకి కావలసిన దాన్ని సృష్టించి ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. ఏం చేయగలడంటండి? ఒకవేళ అందుకే ఇది నన్ను చాలామంది జీవితాల్లో దేవుడు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మనకు అనిపిస్తుంది, దేవుడు అంత గొప్ప దేవుడా అన్న ఆలోచన మనకు కలుగుతుంది కదండి. చాలామంది మీరు చూస్తూ ఉన్నారు అనుకుంటున్నాను. ఒకవేళ యూట్యూబ్లో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం కదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ అబద్ధాలు, ఇవి సాతాను ద్వారా చేస్తున్నాడు అనుకుంటారు కదా. నేను అంటానండి, సాతానే చేయగలిగినప్పుడు దేవుడు చేయలేడంటారా? అంటే నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, సాతాను దేన్ని క్రియేట్ చేయగలడంటే డూప్లికేట్ క్రియేట్ చేయగలడండి. ఒరిజినల్ క్రియేట్ చేయటం వాడి వల్ల కాదు. 500 కాగితం డూప్లికేట్ చేయాలంటే ఒరిజినల్ ఉంటేనే అంత, అవునా కాదండి? ఇప్పుడు 500 కాగితం ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ తయారు చేసి దాని దగ్గర ఎవరి దగ్గర పట్టుకెళ్తే ఏమంటాడండి? ఒరే నువ్వు దీన్ని ఎప్పుడు సృష్టించావు, ఇది చెల్లదంటాడు. ఇప్పుడు అదే 500 కాగితం ఒరిజినల్ ఉండగా దాన్ని డూప్లికేట్ సృష్టించి అదే షాప్ దగ్గర కట్టుకెళ్తే ఆడు దాన్ని గుర్తించలేడండి. ఇది నన్ను సాతాను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రతి దానికి కూడా డూప్లికేట్ సృష్టిస్తున్నాడు. అంటే వాడు డూప్లికేట్ అనేటువంటిది క్రియేట్ చేయగలుగుతూ ఉన్నాడు అంటే నిజమైనది ఉంది కాబట్టి. ఇది నన్ను ఏది అయినా ఆత్మ సంబంధమైన వరాలని దీనిని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం విమర్శిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? అది నన్ను యేసు ప్రభువు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతుంటే అన్నారంట, యేసయ్య నువ్వు దెయ్యాలను ఎలాగ వెళ్ళగొడుతున్నావో మాకు తెలిసింది. ఎలాగంటే దెయ్యాల అధిపతి కూడా ఉన్నాడు, ఆడి పేరేంటండి? బయల్జెబూల్ అనేవాడు ఉన్నాడు. ఆడి ద్వారా నువ్వేం వెళ్ళగొడుతున్నావు? నేను అనుకుంటానండి యేసు ప్రభువునే అదే నాన్న విమర్శించారు. ఇది నాన్న ఆయనను వెంబడిస్తున్న వారిని విమర్శించటంలో అతిశయోక్తి లేదు అని నేను అనుకుంటాను. కానీ విమర్శించే గుంపులో మన సంఘం ఉండకూడదు అన్న విషయాన్ని మరొకసారి మీకు చాలా స్పష్టంగా సూటిగానే జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, యేసయ్య చెప్పాడు, నాకు విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను ఏమి లేదన్నాడండి, పాప క్షమాపణ లేదు. ఒకనొక దినాన పౌలు కూడా విమర్శించాడు, నేను హానికరుడిని,
హింసకుడును దోషకుడును అన్నాడు, తెలియక నేను చేశాను కాబట్టి నేను కనికరింపబడితిని అన్నాడు. అంటే తెలియక చేసినప్పుడు ఇబ్బంది ఉండదండి, తెలిసి చేస్తే దానివల్ల అనుభవించవలసిన పర్యవసానం, యేసయ్య చెప్పిన మాట ప్రకారం మనం ఆయన ముందు నిలబడితే, మనమే ఆ విమర్శించే గుంపులో ఉంటే కనికరం అనేటువంటిది చూపడండి. ఎందుకు అంటే ఆయన ఆ దినాన ఎలా కూర్చుని ఉంటాడు అంటే, న్యాయము తీర్చే న్యాయాధిపతిగా, రక్షకుడిగా ఆయన ఏం చేయడు అంటే కూర్చోడు. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము ఏం చేస్తుందండి? స్వస్థపరుస్తుంది. ఇది నాన్న, అందుకే నేను అంటున్నాను, దేవుని వాక్యము ఏ రోగాలను స్వస్థపరుస్తుందంటే దాన్ని చేయగలదు, దీన్ని చేయలేదనేమి కూడా లేదు. ఇది నాన్న, నీకు ఒక శరీరం ఉండి మీ శరీరములో నడినెత్తు నుండి అరిపాదం వరకు మీకు కలిగి ఉన్నట్లయితే, మీ శరీరంలో ఏ బలహీనత ఉన్నా దాన్ని తీసివేయగలిగిన దేవుడు ఇది నాన్న మనం ఆరాధిస్తున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఇది నన్ను దేవుడు మనల్ని స్వస్థపరచాలి అంటే యేసయ్య ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటండి? డాక్టర్స్ అయితే ఏమిస్తారండి? ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. పొద్దున్న ఇది వేసుకో, మధ్యాహ్నం ఇది వేసుకో, సాయంత్రం ఇది వేసుకో. అన్నం తినే ముందు గ్యాస్ టాబ్లెట్ వేసుకో, అన్నం తిన్న తర్వాత డైజెషన్ టాబ్లెట్ వేసుకో. అంటే ఇవి డాక్టర్స్ మన ఆరోగ్యం కొరకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న మన యేసయ్య కూడా ఆయన ఇచ్చే స్వస్థత కొరకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆ ప్రిస్క్రిప్షన్ ఏంటి అంటే 4 మాటలు చెప్పాడండి. సింపుల్. ఎన్ని మాటలండి? 4 మాటలు చెప్పాడు. మొట్టమొదటిది, నా మాటలు ఆలకించు. రెండవది, నీ చెవి యొగ్గు. మూడవది, నీ కన్నుల ఎదుటి నుంచి తొలగించుకోవద్దు. 4వది, నీ హృదయములో. ఈ 4 నువ్వు చెయ్యి, నేను చెప్పింది నేను చెయ్యకపోతే నన్ను అడుగు. ఏమన్నాడండి యేసయ్య? ఈ 4 నువ్వు చేసి నేను చెప్పింది కనుక నేను చెయ్యకపోతే నువ్వు నన్ను అడుగు. లాస్ట్ వీక్ ఒకటి జ్ఞాపకం చేస్తానండి. ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే ఆలకించాలి. ఏం జ్ఞాపకం చేస్తానండి? దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ఆలకించాలి. అంటే దేవుని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్కును మనము శ్రద్ధగా వినాలి కదండి. దేవుని కార్యం, అందుకే నేను జ్ఞాపకం చేస్తాను, ఇది మన జీవితాల్లో మనం ఆశిస్తున్నది మనం పొందుకోవాలన్నా అది దేవుని ఆశీర్వాదం కావచ్చు, అది దైవిక స్వస్థత కావచ్చు, అది మనము ఇది దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో దానిని దేవుడు మనకి దయచేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వాక్యాన్ని వినాలంటండి. వినే అనుభవం ఎవరిలో అయితే లేదో, నేను పాస్టర్ గారు నేను ఫస్ట్ స్టెప్ ఎక్కనండి, డైరెక్ట్గా 2వ స్టెప్ వేసేస్తాను అనుకోండి, యేసుప్రభు అక్కడి నుంచి ఒక్క తొంతాడండి, మరలా ఎక్కడికి వచ్చేస్తామండి? మరలా వెనక్కి వచ్చేస్తాం. ఎందుకు అంటే క్రైస్తవ జీవితంలో వినే అనుభవము మనకు కలిగి ఉండకపోతే యేసు ప్రభువు దగ్గర నుంచి దేన్ని కూడా మనం ఏం చేయలేము. అంటే ఆ పరలోకము నుంచి మనకు కావలసిన వాటిని పొందుకోవాలి అంటే వినాలి. వినట అనేది ఒక కీ. అందుకే జ్ఞాపకం చేస్తాను, వినుట వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. వినకపోతే ఏం కలుగుతుందండి? అవిశ్వాసం కలుగుతుంది. వింటే విశ్వాసం కలుగుతుంది, వినకపోతే అవిశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు దైవికమైన స్వస్థత నడినెత్తు నుంచి అరిపాదము వరకు దేవుడిచ్చే ఆరోగ్యాన్ని మనం అనుభవించాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం రుచి చూడాలి అంటే, భక్తుడైన పేతురు అంటాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. మన ప్రభు ఎవరంటండి? దయాళుడు, దయామయుడు కదా. ఆ గుణలక్షణాలను మనము అనుభవించాలి అంటే మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి అంటే వినాలి, వినాలి, వినాలి. ఇప్పుడు వినుట ద్వారా మన విశ్వాసం ఏమవుతుంది అంటే పెరుగుతుందండి. అలా విశ్వాసం ఎలా కలుగుతుందండి? అమ్మ మళ్ళీ మీరు మర్చిపోరా? వినుట వలన. ఏం వింటే కలుగుతుందండి? దేవుని గూర్చిన మాట వింటే విశ్వాసం కలుగుతుంది. అంటే ఇప్పుడు అదే మాట మరల వింటూ విశ్వాసం ఏమవుతుందండి? పెరుగుతుంది కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది.
అంటే ప్రతి దానికి కూడా మరలా చెప్తున్నానండి, మరలా చెప్పమన్నా చెప్తాను. ఈ దినాన దేవుని దగ్గర నుంచి మనము దేన్ని పొందుకోవాలి అన్న ఎవరికి ఇస్తారంటే వినేవాడికి మాత్రమే దేవుడు ఇస్తాడండి. వినే మనసు కలిగిన వారిని మాత్రమే దేవుడు దర్శిస్తాడు. వినే మనసు మనకు లేకపోయినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనకి ఎంత దూరం అవుతాయి అంటే, తూర్పు నుంచి పడమటి ఎంత దూరం అండి? పాస్టర్ గారు మేము ఎప్పుడు కొలవలేదండి, నేను కూడా కొలలేదండి, కానీ చాలా దూరం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా దగ్గరికి రావు. ఆశీర్వాదాలు కూడా మన దగ్గరికి రావు. అందుకే వినాలి 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 వినాలి. మొట్టమొదట యేసు ప్రభు రాసిన ప్రిస్క్రిప్షన్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము వినాలి. నీవు నా మాటను శ్రద్ధగా వినన్నాడు దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే, కానీ నీకు స్వస్థత రావాలి అంటే నిర్గమకాండంలో దేవుడు చెప్పాడు, నా మాటను నువ్వు శ్రద్ధగా విను. ఎలా వినాలండి దేవుని వాక్యాన్ని? అందుకే లాస్ట్ వీక్ జ్ఞాపకం ఏమి వినాలి, ఎలా వినాలి? ఏమి వినాలండి? దేవుని వాక్యాన్ని వినాలి. ఎలా వినాలండి? ఎలా పడితే అలాగా వినకూడదు. దేవుడే నాతో నిజంగా ఒక మాట అండి, యేసు ప్రభువే నిజంగా ఇక్కడ నిలబడి మాట్లాడితే దేవుని వాక్యం ఎలా ఉంటామండి? ఎలా ఉంటామమ్మా? అసలు మనం వినే విధానమే మారిపోతుంది కదండి. ఒక ఎక్స్పెక్టేషన్తో వింటాం. అయ్యి బాబా యేసయ్య మా చర్చికి వచ్చారు, ఈరోజు యేసయ్య మా చర్చిలో ప్రసంగం చేస్తున్నాడు, అయ్యి బాబు నిజంగా ఈ దినాన్ని యేసయ్య తన మాట ద్వారా నన్ను దీవించబోతూ ఉన్నాడు అన్న తృష్ణతో మనం వింటాం కదండి. తెస్సలోనికి సంఘం కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు అలాగే విన్నారంటండి. ఎవరు మాట్లాడేవారు ఎవరండి? పౌలు. కానీ వారు ఏమనుకున్నారండి? ప్రభువే మాతో మాట్లాడుతున్నాడని విన్నారు. అక్కడ పౌలు చెప్తున్న మాట, మీరు విన్న ఆ వాక్యమే మీలో ఏం కలిగిస్తుందంటే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఇది నాన్న శ్రద్ధగా వింటమంటే ఏంటండి? దేవుని వాక్యం మీద మన ధ్యానాన్ని ఉంచాలి. ఇంకా పక్కన ఏం జరుగుతుందో కూడా మనము పట్టించుకో. రెండవ దానికి వెళ్దాం. రెండవదిగా ఏం చేయమన్నాడు అంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్, సెకండ్ ట్యాబ్లెట్ ఏంటి అంటే, నువ్వు నా మాట ఆలకించి, రెండవది అన్నాడు కదా, నా వాక్యమునకు నీ చెవియొగ్గు అన్నాడండి కదండి. ఇది నాన్న ఈ చెవియొగ్గడం అంటే ఏంటో మీకు చెప్తాను. ఒకసారి నా వైపు చూడండి. మనం ఎక్కడన్నా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళ మాటలు వినాలని మనం ఆశపడతాం. వాళ్ళ మాటలు వినాలని ఆశపడినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మనకు సరిగ్గా వినిపించట్లేదు అనుకోండి, ఏం చేస్తే చెవిని ఇలా హట్టుకెళ్ళి ఏమా అంటారు, ఏంటో అలాగా ఉంటారు కదండి. అంటే చెవిని ఇలా పట్టుకెళ్ళి ఏం మాట్లాడుతున్నా అంటే చాలామందికి మనశ్శాంతి ఉండదండి. ఎందుకంటే ఏం మాట్లాడుకున్నారో తెలియకపోతే వీరి మనశ్శాంతి అంతా ఏమైపోతుంది అంటే కోల్పోతారు. ఇక్కడ బైబిల్ కూడా చెప్తున్న మాట, దేవుని మాటను విన్న తర్వాత రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు ఏ మాట అయితే మనతో మాట్లాడాడో ఆ మాటకు మనము చెవి యొగ్గాలంటండి. ఈ చెవి యొగ్గడం అనే అనుభవం దేనికి సాదృశ్యంగా ఉందంటే, చెవి నొగ్గినప్పుడు మనం తలని ఏం చేస్తామండి? ఇలాగా తలని ఇలాగా. ఎప్పుడైనా విన్నారమ్మా? విన్నారని నేను అనుకుంటున్నానండి. మీరైతే ఏమి ఎప్పుడు పాస్టర్ గారు మాకు అసలు అలాంటి అలవాట్లు ఎదుటోళ్ళు మాట్లాడుకుంటే మేము ఎప్పుడు కూడా వినమండి, మాకు అసలు అయ్యా అలాంటి పోనీ మీరు వినపోలే, మీరు లేదు అనుకోండి, నేను చాలాసార్లు విన్నాను అనుకోండి. పని ఒక ఎగ్జాంపుల్గా, నేను చెవి యొగ్గినప్పుడు నా తలని నేను ఏం చేస్తానండి? వంచుతాను. ఎందుకు అంటే ఆ మాట నేను స్పష్టముగా గ్రహించటానికి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే చెవిని వంచటం ఇది వినయము. రెండవది నేర్చుకునేదానికి సూచనగా ఉందంటండి. దేనికంటండి? వినయముతో దేవుని వాక్యాన్ని నేర్చుకునే అనుభవానికి సూచనగా ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కొన్ని వచనాలను మనం చదివినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏంటంటే, ఎందుకంటే అసలు నిజంగా ఈ మాట రాశారు కదా, ఇది జరుగుతుందంటారా? మీకు ఎప్పుడన్నా అలా అనిపించిందండి? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరుస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం వారికి కనిపించిందండి. ఏంటండి అది? ఎర్ర సముద్రం. ఇప్పుడు వెనకాలేమో మళ్ళీ ఐగుప్తులు తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం ఉంది. వారు అనుకున్నారు, మన సామెత ఉంటుంది కదా, ముందు నొయ్యి వెనక గొయ్యి.
కానీ సేమ్ అటువంటి సిచ్యువేషన్లోనే ఇశ్రాయేలీయులు ఉన్నారు. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడండి అక్కడ. ఏం చేశాడండి? అసలు వారు ఊహకు కూడా అంది ఉండదండి అది. అలా వాళ్ళు ఊహించుండరు కదండి. నేను అందుకే ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఇది నాన్న మనకున్న సమస్యకు మనకున్న పరిష్కారాలు చాలా తక్కువ. మనకున్న పరిష్కారాలు మనం అనుకుంటాం ఇంకా నాకు సొల్యూషన్ అనేటువంటిది లేదు, ఈ సమస్యలో నేను ఇంక జీవితాంతం కూడా బాధపడవలసిందే అని అనుకుంటాం. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఏ సమస్య అయితే మనల్ని ముంచివేస్తుందని మనం అనుకుంటామో అదే సమస్య మన కాళ్ళ కిందకు తెచ్చి పెడతాడండి దేవుడు. ఎందుకంటే ఆయన దగ్గరకున్న చాయిస్లు ఎన్ని అంటే, మనకేంటంటే రెండే చాయిస్లు ఉంటాయి, ముందా లేదా వెనుక. కానీ దేవుడికి ఏంటంటే మనకి చాయిస్ లేని చోట ఆయన కొన్ని వేల చాయిస్లను దేవుడు ఏం చేయగలడంటే సృష్టించగలడు. నేను చెప్తున్న మాట ఏంటి అంటే, అదేనన్న దేవుడు ఏం చేశాడండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. నేను అంటానండి, ఆ సన్నివేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు మనకి సముద్రం చాలా దగ్గర కదండి కదా. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఇది 2 పాయలయ్యి ఒక ఆరిన నేల ఏర్పడిందంటే నిజంగా జరిగిందంటారా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆ దినాన్న దేవుడు ఆ కార్యాన్ని చేశాడు కదా, నిజంగా జరిగే ఉంటుందంటారా అన్న ఆలోచన ఎప్పుడైనా కలిగిందండి? సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనకేంటంటే ఆ బీచ్ని అంతా చూస్తూ దీంతో ఎంజాయ్ చేయడమే సరిపోతుంది. కానీ అసలు దేవుడు ఆ సముద్రాన్ని ఎలా సృష్టించాడు? అసలు సముద్రానికి ఆ ఒడ్డుని ఎలా వేశాడు? ఆ సముద్రము తన పరిమితిని మించి రాకుండా దేవుడు ఆ సముద్రానికి ఎలా ఆజ్ఞాపించాడు అన్న విషయాలను ఎప్పుడైనా ఆలోచన చేస్తామండి? కనీసం ఎప్పుడైనా సముద్రాన్ని చూచి, దేవా ఇంత గొప్ప మహాసముద్రాన్ని నోటి మాటతో సృష్టించావు కదయ్యా, అసలు నీ జ్ఞానము పరిమితి లేనిదయ్యా, నీ శక్తి అపరిమితమైనదయ్యా, అది నా ఊహకు అందనిదయ్యా, అందును బట్టి నీకు కృతజ్ఞతగా ఒక స్తోత్రం చెల్లింతనానయ్యా అని ఎప్పుడైనా చెల్లింతామండి? మీరు చెల్లించకపోతే రేపు వెళ్ళినప్పుడు చెల్లించిన పెద్ద ప్రాబ్లం ఏం కాదు దానికి. మీరు ఏదో మరలా ఫేస్లో అలా పెట్టేసి ఏం చూడవలసిన ఇబ్బంది ఏం లేదు. రేపన్నా వెళ్ళి ప్రత్యేకంగా పాస్ట్ గారు చెప్పారు కదా యేసయ్య చూస్తున్నామని చెల్లించరండి. నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు దేవుని వాక్యములో రాయబడ్డాయి. ఆ రాయబడినవన్నీ కూడా కొన్నిసార్లు మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఒక మాట అండి, మీకు ఎలీషా ఉన్నాడని ప్రవక్త. ఎలీషా ప్రవక్త తను పరిచర్య చేస్తున్న దినాలలో ఒక గొడ్డలను తెస్తారండి, అరువు తెచ్చుకుంటారు. చెట్లు కొడుతూ ఉన్న ఆ గొడ్డలు ఏమవుతుందండి? నీటిలో పడిపోతుంది. ఇప్పుడు ఆడొచ్చి అంటాడు శిష్యులు వచ్చి అంటారు, అయ్యా ఈ గొడ్డలు మేము అరువు తెచ్చాం, ఇది పడిపోయిందయ్యా, అప్పుడు మేము ఏం చేయాలంటే ఎలీషా అంటాడు, ఒక చెట్టు కొమ్మ తీసి ఏం చేస్తాడండి, ఆ నీటిలో వెయ్యగానే గొడ్డలు ఏమైందంటండి పైకి. నిజంగా అడుగుతానండి, నిజంగా నమ్మొచ్చు అంటారా? నేను చెప్పే కథలు కాదండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు. ఏలియా దుప్పట తీసి నీటి మీద కొట్టాడండి, యొర్దాను నది 2 పాయలుగా విడిపోయింది. ఆరిన నేల మీద ఏలియా నడిచి వెళ్ళాడు. నేను అడుగుతాను, నమ్మొచ్చు అంటారండి? ఒకసారి 103వ కీర్తనలోనే ఒక మాట ఉంటుందండి. 103వ కీర్తన 5వ వచనంలో, పక్షిరాజు యవనమోలే నీ యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయము. ఇక్కడ దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే పక్షిరాజులాగా బలపరుస్తాడు అని బైబిల్లో రాయబడి ఉంది కదండి. నేను అంటానండి, నమ్మొచ్చు అంటారండి మీరు? పాస్టర్ గారు నాకు ఇప్పుడు 70-80 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా మీరేమో పక్షిరాజులాగా దేవుడు యవ్వనంగా నన్ను చేస్తానంటున్నారు. పాస్టర్ గారు నాకు ఇదేమీ అసలు నమ్మబుద్ధి కావట్లేదని అంటారు. కానీ ఇప్పుడు దేవుని మీద ఆధారపడిన మోషేకి ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. 120వ సంవత్సరములో మోషే చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా కనుదృష్టి మందం కాలేదు, నా బలము. అంటే చూడండి, 120 సంవత్సరాల వయసులో కూడా మోషే కళ్ళద్దాలు వేసుకోలేదంటండి. మరి ఆ రోజుల్లో కళ్ళద్దాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదండి.
కానీ మోషే చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా కనుదృష్టి మందం కాలేదు, నా శక్తి తక్కువ కాలేదు. మరి 120 సంవత్సరాలంటే మరి 70 సంవత్సరాలకి 120 సంవత్సరాలకి ఎంత తేడా అండి? 50 సంవత్సరాలు కదమ్మా. అంటే చూడండి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తులను దేవుడు ఏ విధమైన, కాలేబు కూడా అంటాడు కదండి, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలప్పుడు నేను ఎంత బలం కలిగిన వాడునో, ఈ 80వ సంవత్సరములో కూడా నేనంతే, నా బలం ఏమవలేదు అంటే తగ్గిపోలేదు, నేనే వారి మీదకి యుద్ధానికి ముందు. అంటే చూడండి, ఈ దినాన కొన్ని సందర్భాలలో వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇవి నిజముగా జరుగుతాయా అనిపిస్తుంది. కానీ ఈ దినాన దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, దైవికమైన స్వస్థతను మనం అనుభవించాలి అంటే మనం ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుడే చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ దినాన నేను నీకు బోధకుణ్ణి, నువ్వెవరంటే స్టూడెంట్. దేవుడు ఎవరంటండి? బోధించేవాడు. మనం ఎవరమంటండి? వినేవారం. ఇప్పుడు ఆయన మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మన చెవి యొగ్గి మనకు కలుగుతున్న పిచ్చి తలంపులన్నిటిని కూడా ఏం చేయాలి అంటే ప్రక్కన పెట్టేయాలంటండి. ఏం చేయాలంటండి? మనం మెడను వంచి దేవుని ఏ మాట అయితే మనతో చెప్తూ ఉన్నాడో దాన్ని మనము నమ్మగలిగితే దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక మనం కలుగొనగలుగుతాం. హల్లెలూయా. ఏంటంటండి, నేను ఇర్మియా 29:11 మాట అంటాడండి, నేను మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు రాబోవు కాలమునకై అవి మేలుకరములైనవి కానీ హానికరములైనవి కావు. ఈ మాట మనం చదువామండి. ఈ మాట చదివిన వ్యక్తి రేపో మాపో చచ్చిపోతాడని డాక్టర్ చెప్పాడండి. నేను చెప్పేది అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళి దేవుడిని పట్ల కలిగిన ఉద్దేశాలు రాబోవు కాలమునకై మేలుకరమైనవే కానీ హానికరములైనవి కావురా అబ్బాయి అన్నాడు అనుకోండి. ఆడేమంటాడు? పాస్టర్ గారు, మీ మాటలు నేను ఏమి కూడా నమ్మలేనండి. డాక్టర్ ఏం చెప్పాడు అంటే, రేపో మాపో నీ పెట్టి రెడీ చేసుకోరు అబ్బాయి, అదిగో నీకు 6 అడుగుల గొయ్యి కూడా తవ్వించుకుని రెడీగా ఉండు, నీ టైం అయిపోయింది అని చెప్పాడు. నా శరీరం కూడా అదే చెప్తుంది పాస్టర్ గారు, నేను ఇంకా బ్రతకలేనని చెప్తుంది. మీ మాట నేను నమ్మలేనురా అయ్యా అన్నాడు అనుకోండి. నేనేం చెప్తావు? ఇది నా మాట కాదు. ఏంటంట? ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. దేవుడే నీతో చెప్పమన్న మాట ఏంటి అంటే, నీకు క్షేమము కలగబోతుందని దేవుడు చెప్పమన్నాడు. హాని అంతా కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు రయ్యా, తొలగించి వేయబోతున్నాడని చెప్పమన్నాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి నేను చెప్పిన మాటకు తల వంచి చెవి యొగ్గి దేవుని ప్రణాళికను గనక నమ్మగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి పట్ల దేవుడు కలిగి ఉన్న తన ప్రణాళిక అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే నెరవేరు. ఒకవేళ ఆ వ్యక్తి నమ్మలేకపోతే, ఆ వ్యక్తి దేవుని మాటను అంగీకరించలేకపోతే, దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుందా అంటే జరగదండి. ఎప్పుడైతే దేవుని మాటకు చెవి యొగ్గుతాడో, తన మెడను వంచుతాడో, దేవుని చిత్తానికి తన శిరస్సును వంచుతాడో, దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి జీవితంలో దేవుడు జరిగించటం ప్రారంభిస్తాడు. మీకు ఒక మాట అర్థమవుతుంది కదండి. మన పిల్లలందరూ చిన్నప్పుడు స్కూల్కి వెళ్తారండి కదా. స్కూల్లో టీచర్ ఏం చెప్తారండి? పాఠాలు చెప్తారు. యాపిల్ స్పెల్లింగ్ ఏంటండి? APPLE. APPLY అని మాస్టర్ చెప్పాడండి. ఇంటికి వచ్చిన తర్వాత APPLY యాపిల్ యాపిల్ అని చదువుతాడండి. ఒరే APPLY కాదురా, APPLE యాపిల్ అంటే నీకేం తెలీదు మా సారు అంటాడా లేదండి? అంటే ఆ చిన్న బిడ్డకి వాళ్ళ మాస్టర్ ఏమైతే చెప్పాడో చెప్పండమ్మా, అదే కరెక్ట్. ఇంకా మనం ఏం చెప్పినా, ఇంకా భూమి తలక్రిందలు అయిపోయినా సరే, నువ్వు కరెక్ట్ కాదు డాడీ, మా మాస్టర్ చెప్పిందే కరెక్ట్. ఇది నన్ను యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత
మనము దేవుని కార్యము మన జీవితాలలో జరగాలి అంటే కొన్నిసార్లు మన మనస్సాక్షి ఏం చెప్తుందంటే ఇది జరగదురా అబ్బాయి, ఇది జరగటం అసాధ్యం అని చెప్తుంది. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి చెవియొగ్గి మన మనస్సాక్షికి మనము విరోధంగా నిలబడాలంటండి అవసరమైనప్పుడు. అటువంటి స్థితి మనల్ని ఏం చేస్తుందంటే దేవుని కార్యాలను మన జీవితాలలో చూడగలిగేలాగా ఈ మెడవంచని తనం అంటండి దేవుని వాక్యానికి అవిధేయులుగా మనల్ని నిలబడుతుంది. దేవుని ప్రణాళిక మన జీవితాలలో జరగకుండా అది ఏం చేస్తుందంటే ఒక అడ్డుబండగా, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదండి, చెవి యొగ్గడం అంటే ఏంటో. ఒక మాట చదువుదాం చూడండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానమ్మా, జాగ్రత్తగా చూద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడునై ఉండవాలి. ఇప్పుడు దేవుడు అంటండి మనల్ని తన సంకల్ప ప్రకారం కన్నాడంట. దేని ద్వారా అంటే తన వాక్యము ద్వారా, సత్య వాక్యము ద్వారా. ఇప్పుడు ఆయన మనల్ని కన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు అంటే వినటానికి ఏం చేయాలంటండి, వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి కోపగించటానికి నిదానించాలి కదండి. ఇదేనా? కానీ మనం అంతా రివర్స్లో ఉంటున్నామండి కదా. వినటానికేమో నిదానిస్తున్నాం, మాట్లాడటానికి కోపం చూపడానికి చాలా, అందుకే అంటాం కదండి కోపం చాలా స్పీడ్గా వస్తుందండి కదా. కానీ బైబిల్ చెప్తుంది కోపం అందరికీ వస్తుందండి. మనిషిగా పుట్టిన ఉప్పు కారం తింటున్న ప్రతి ఒక్కరికి ఏమొస్తుందండి, కోపం వస్తుంది. కానీ క్రైస్తవుడు కోపాన్ని ఏం చేసుకోవాలంటే చంపేసుకోవాలి. చంపుకోకపోతే బైబిల్ మనల్ని క్రైస్తవులుగా పిలవటానికి ఒప్పుకోదు. ఇది నా మొత్తం ఇక్కడున్న అందరికీ, మీకు రాదండి కోపం, మీ భర్తలను అడిగితే మీ కోపం గురించి చెప్తారు కదా. ఒకవేళ ఈ పురుషులను అడిగితే మీ కోపం రాదంటే మీ గురించి ఎవరిని అడగాలండి? ఇప్పుడు విజయమోహన్ గారు కోపం వస్తుందో లేదా ఎవరిని అడిగితే చెప్తారండి? ఒక ఎగ్జాంపుల్ అండి, వాళ్ళని వాడుతున్నారని ఆయన అడిగితే ఏమన్నారు కాబట్టి. విజయమోహన్ గారికి కోపం వస్తుందో రాలేదో ఎవరిని అడిగితే చెప్తారండి? ఝాన్సీ గారిని అడిగితేనే చెప్తారు. నాకు తెలుస్తుందండి. ఇప్పుడు ఝాన్సీ గారికి కోపం వస్తుందో రాదో ఎవరిని అడిగితే తెలుస్తుందండి? విజయమోహన్ గారిని అడిగితేనే తెలుస్తుంది. మన ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే మనం గుళ్ళోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాము అంటే ఇంకా పక్కోడికి అసలు మనంత పరిశుద్ధులు అసలు ఎవరు లేరు అనుకుంటాం కదా. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే మనము వినటానికి వేగిరపడాలంట, మాట్లాడటానికి కోపగించుకోవటానికి నిదానించాలంట. పాస్టర్ గారు అలాగే చూస్తున్నారండి. వంక పాస్టర్ గారు కోపం వస్తుందో రాలేదో ఎవరిని అడగాలండి? పాస్టర్ గారిని అడగాలి కదా కదండి. అంటే ఇక్కడ ఆలోచన చేయండి. ఇప్పుడు అలా ఉన్నప్పుడు అంటండి వినటానికి వేగిరపడితే 21వ వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మొట్టమొదట ఆలకించాం. ఆలకించడం అంటే విన్నాం. ఇప్పుడు విన్న వాక్యాన్ని రెండవ ప్రిస్క్రిప్షన్ ఏంటి అంటే స్వస్థత కొరకు వాక్యాన్ని సాత్వికముతో ఏం చేయాలంటండి? అంగీకరించాలి. విన్న వాక్యము మన జీవితాలలో కార్యాన్ని జరిగించాలి అంటే, విన్న వాక్యము మన జీవితాలలో కార్యము జరిగించాలి అంటే విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటండి? చెప్దామమ్మా, అంగీకరించాలి. ఏం చేయాలంటండి? కొన్నిసార్లు వాక్యం మనం అంగీకరించడానికి కొన్ని పరిస్థితులు మన అనుకూలంగా ఉండవు. అనుకూలంగా ఉన్నాయి కదా అని వాక్యం అబద్ధం చెప్తుందా అంటే వాక్యం అబద్ధం
చెప్పదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యం ఏం చెప్పదు అంటే అబద్ధం చెప్పదు. కానీ మన పరిస్థితులు మనల్ని ఎలా పురికొల్పుతాయంటే వాక్యము అబద్ధము అనుకునే రీతిగా మనల్ని ఏం చేస్తాయంటే పురికొల్పుతాయి. కానీ ఇక్కడ వాక్యములో రాయబడిన మాట ఏంటి అంటే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికముతో. ఇప్పుడు దేవుని వాక్యం మనల్ని రక్షిస్తుంది, దేవుని వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది, దేవుని వాక్యం అనేక మేలుల చేత మనల్ని నింపేలా చేస్తుంది. ఎప్పుడు అంటే వాక్యాన్ని విని, సెకండ్ స్టెప్ వాక్యాన్ని అంగీకరించినప్పుడు. మరలా చెప్తున్నానండి, వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించినప్పుడు. మరలా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పేసి నేను ముందుకెళ్తా. ఇది నాన్న వాక్యాన్ని మనము అంగీకరించాలి అంటే ఒకటి విడిచిపెట్టాలంటండి. ఏంటి అంటే అల్లరితనం. పాస్టర్ గారు, ఈ అల్లరితనం మేమెక్కడ అల్లరి చేస్తున్నామండి అని అంటే, చిన్నపిల్లలు అల్లరి చేస్తారండి. వాళ్ళు అల్లరి చేస్తున్నారని మనకు ఎలా తెలుస్తుందండి? ఒరే ఆడ అల్లరోడ్రా అని చాలామందికి ఒక ముద్ర వేస్తారు కదండి చిన్నప్పటి నుంచి. ఎలాగా వాడు అల్లరోడని ముద్ర వేస్తారండి? ఆడికి మనం ఏమైనా చెప్పినా, రెండోది ఆడిని ఎప్పుడైనా మందలించినా వాడు తిరిగి వెంటనే మనకి ఏం చెప్తాడు అంటే, మీరు ఎప్పుడైనా చూసారండి ఎప్పుడైనా పిల్లల్ని? చూడలేదమ్మా, అంత రోజులు ఎలాంటి ఎవరు లేరేమండి. ఉన్నారమ్మా? అంటే వారిని మనము ఏదైనా మంచి చెప్పాలని చూసినా, లేకపోతే వాడు తప్పు చేస్తున్నప్పుడు మందలించినా, నువ్వెవడరో నాకు చెప్పడగంటాడు. ఇంతే ఉంటాడు. నీ పని నువ్వు చూసుకో, నా సంగతి. ఆడికి మనం ఏం పేరు పెడతామంటే అల్లరోడు అంటాం. ఇది నన్ను దేవుడు కూడా ఈ అల్లరితనం అనేటువంటిది మనలో ఉండకూడదని కోరుకుంటున్నాడండి. నేను ఏ మాట చెప్పినా తలకాయ ఉంచినంతే. ఏం చేయాలంటండి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆహా అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుందా అని దేవుని మాటకు మనం ఏం చేయకూడదంటండి? ఏం చేయకూడదంటండి? క్వశ్చన్ చేయకూడదంటండి. ఏం చేయకూడదు చెప్పండమ్మా. ఇప్పుడు నేను తప్పేమన్నా చెప్తున్నానండి నేను? ఇప్పుడు నా మాటకి ఎదురు చెప్పొద్దు అంటున్నానా, దేవుని మాటకి అంటున్నానండి నేను? దేవుని మాటకు నేను అంటానండి, దేవుని వాక్యానికి ఎదురు చెప్తూ ఉన్నాము అంటే ఎవరికి ఎదురు చెప్తున్నామండి? దేవునికే ఎదురు చెప్తూ ఉన్నాం. ఇది నిజమా, ఇది జరుగుతుందా అన్న క్వశ్చన్ ఎప్పుడు కూడా మనలో ఈ క్వశ్చన్ ఎప్పుడైతే మనలోకి వస్తుందో అది దైవిక కార్యాన్ని మన జీవితాల్లో ఆపేస్తుంది. ఎందుకు ఇటువంటి మనస్సు మనలో ఉండకూడదని చెప్తూ ఉన్నాను అంటే, ఇది నాన్న దైవికమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూడాలి అంటే, దేవుని వాక్యము ద్వారా మనము ఆశీర్వదింపబడాలి అంటే మనం నమ్మాలండి, అంగీకరించాలి. ఇది ఎలా జరుగుతుంది, అసలు ఇది జరుగుతుందా, ఎలా జరుగుతుంది, దేవుడు ఎలా చేస్తాడు, పాస్టర్ గారు ఎలా ఎందుకు చెప్పారు, అలా చెప్పవలసింది పాస్టర్ గారు. వాక్యంలా చెప్పాలండి. వాక్యాన్ని ఏమైనా అలా చుట్టూ చెప్పి తీసుకొచ్చి చెప్పాలా? చెప్పండి అమ్మా. వాక్యంలానే చెప్పాలి. కానీ ఈ దినాన్న మనకున్న ఈ బ్యారియర్స్ ఏంటంటే, ఈ అడ్డుబండలు ఏంటంటే, ఈ దినాన్న చాలా డినామినేషన్స్ అనేటువంటి వచ్చేసినాయి కదండి. ఏమొచ్చినాయండి? చాలా. ఆదిమ సంఘములో ఇన్ని డినామినేషన్స్ లేవండి. ఆదిమ సంఘం అంతా కూడా ఒకటే, వారందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉన్నారు. కానీ క్రమక్రమముగా సంఘ చరిత్రలో ఏమొచ్చేసినాయి అంటే కొన్ని డినామినేషన్స్ వచ్చేసినాయి. ఈ డినామినేషన్స్ ద్వారా సంఘాలు ఏమి వేసుకున్నాయంటే ఒక గీత గీసుకున్నాయి, ఒక హద్దు గీసుకున్నాయి. ఇది నాన్న జీడిఎం వాళ్ళు ఉన్నారంటే మన వాళ్ళు ఏంటంటే మనం కొంచెం పద్ధతిగా ఉండాలి, మంచిది, వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరండి? జీడిఎం సంఘాలలో. అందుకే కొన్ని చాలా సంఘాలు ఉన్నాయి కదండి. కొన్ని సంఘాల్లో అయితే హల్లెలూయా చెప్పరు, కొన్ని సంఘాల్లో అయితే స్తుతి ఆరాధన ఉండదు, కొన్ని సంఘాల్లో అయితే స్త్రీలు మీ పాత్ర ఏముండదండి. సింపుల్గా వచ్చి తలకాయ కింద పెట్టుకుని కూర్చోవటం, ఆమేన్ అన్న తర్వాత తలకాయ పైకెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవటం, బైబిల్ చదవటం ఉండదు, పాటలు పాడటం ఉండదు, ప్రార్థన చేయటం ఉండదు, ఏమి కూడా ఉండదు. కొన్ని జీడిఎం సంఘాలు అంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని జీడిఎం సంఘాలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఉంటాయి. పెంతెకొస్తేలో మనం జీడిఎం సంఘాల్లో ఏముండదని మనం కొంచెం పద్ధతిగా ఉంటాం, అల్లరి అంటాం కదండి.
కానీ పెంతుకోస్తు సంఘాలు ఉన్నాయంటే వాళ్ళంతా కూడా ఏదైనా చెయ్యొచ్చు, గంతులు వేయచ్చు, ఎగరొచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రభు ఎక్కడుంటాడో స్వాతంత్రం అక్కడ ఉంటుంది కాబట్టి ఏదైనా చేయంటారు. మెథడిస్ట్ సంఘం ఉంది, రకరకాల బ్రదరన్ సంఘం ఉంది, రకరకాల సంఘాలు ఉంటూ ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంఘాలు బయలుదేరి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు తర్వాత చెప్తున్నా కానీ మీరు ఆలోచన చేయండి. స్వస్థత కోసం అంటాడు, దాని కాలు నొప్పి వచ్చిందంటండి. ఆయనకి ఏమి నొప్పి అంటండి? కాలు నొప్పి వచ్చిందంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటండి స్వస్థత కోసం. పాస్టర్ గారు ప్రార్థన చేశారంటండి. ఆ వ్యక్తికి ఏం కలగలేదండి, స్వస్థత. ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాలు గతించిపోయింది. ఈ దినం వరకు స్టిల్ ఆ వ్యక్తి బోధిస్తున్న బాధ ఏంటి అంటే స్వస్థతలు. ఎందుకండి? నాకు స్వస్థత కలగలేదు కాబట్టి, నా కాలు నొప్పి తగ్గలేదు కాబట్టి స్వస్థతలు. పేరు పర్సనల్గా అడగండి అని చెప్తాను, ఇక్కడ చెప్తే బాగోదు కదా. అంటే ఇది నాన్న ఆ వ్యక్తి యొక్క ఆ బోధన బట్టి కొన్ని వందల మంది ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారండి, అనుసరిస్తూ. ఇటువంటి బోధలు ఇదినాడలో అంటే ఒక్కొక్క డినామినేషన్కి ఏమొచ్చేసింది అంటే ఒక్కొక్క బోధ, ఒక్కొక్క గిరి గీసుకున్నారు, ఒక్కొక్క గీత గీసుకున్నారు. ఒకవేళ వాక్యము ఆ గీత దాటి నువ్వు వెళ్ళు అని చెప్పినా ఈ వ్యక్తి ఆ గీత దాటి వెళ్ళటానికి ఇష్టపడ్డి. ఎందుకు అంటే మా సంస్థ అండి. ఏంటంట? ఇతనికి సంస్థ కావాలా, బైబిల్ కావాలండి? పర్వాలేదు చెప్పండి అమ్మా. మనం బైబిల్ని అనుసరించాలా, మనుష్యులు రాసిన పద్ధతులను అనుసరించాలా? బైబిల్నే. ఇప్పుడు బైబిల్ ఒకవేళ మనం అనుసరించే పద్ధతి బైబిల్కి విరోధంగా ఉంటే ఆ పద్ధతిని అనుసరించాలా, మానేయాలండి? ఒకవేళ మనం అనుసరించే పద్ధతి బైబిల్కి చాలా వ్యత్యాసాన్ని చూపుతూ నువ్వు వెళుతున్నది కరెక్ట్ కాదు, నువ్వు వెళుతున్న ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలి అని బైబిల్ మనకు చెప్తే, నేను అర్థమవుతుందని చెప్పేది. అంటే ఈ దినాన ఆ బోర్డర్ని మనము చెరిపేసుకోలేకపోతే, నేను అంటానండి, ఏ డినామినేషన్ అయినా సరే ఈ దైవ వాక్యానికి బేస్ అయి ఉంటే దాన్ని మనం అనుసరించవచ్చండి. దీనికి విరోధంగా అది మనకి చెప్తూ ఉన్నా, దీనికి విరోధంగా అది మనకి బోధిస్తూ ఉన్నా, వాక్యముతో ఆ డినామినేషన్ని మనము సరిపోల్చినప్పుడు, వాక్యముతో ఆ డినామినేషన్ సరితూగలేకపోతే అది ఎంత పెద్ద డినామినేషన్ అయినా సరే దాన్ని మనం ప్రక్కన. ఆర్సీఎంలో ఉన్నాడండి, ముగించేస్తున్న సమయం అయిపోయింది. ఆర్సీఎంలో ఉన్నాడు. ఎవరండి? ఎవరండి ఆయన? మార్టిన్ లూథర్. 1500 సంవత్సరంలో ఆర్సీఎంలో ఆయన ఒక పాస్టర్ గారండి. ఎవరండి? ఆర్సీఎంలో పాస్టర్ గారు. ఇప్పుడు ఆర్సీఎంలో ఉన్న పద్ధతుల్ని దేవుని వాక్యముతో సరిపోల్చి చూడటం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ పద్ధతులన్నీ కూడా దేవుని వాక్యముతో పోల్చి చూసినప్పుడు అంటండి, ఈ వాక్యముతో ఏమవ్వలేదు అంటే సరితూగలేదు. అప్పటి వరకు ఏ డినామినేషన్లో అయితే ఉన్నాడో ఆ డినామినేషన్కి ఎదురు తిరిగాడండి. పోన్లే, నా తల్లి సంఘం కదా, ఎలా చెప్తే అలా వెళ్ళిపోదామని అనుకోలేదు. దేవుని వాక్యానికి ఏ విషయములో ఆర్సీఎము వ్యతిరేకంగా ఉందో ఆ విషయాలను 95 థీసిస్ అని రాసి 95 సంస్కరణలు. సంస్కరణ అంటే ఏంటండి? సరిదిద్దుకోవలసిన విషయాలు. అంటే ఆర్సీఎంలో మార్టిన్ లూథర్కి సరిదిద్దుకోవలసినవి ఎన్ని కనిపించినాయండి? 95 కనిపించినాయి. అవన్నీ కూడా చర్చి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి మేకులతో కొట్టేశాడండి. ఆయన దగ్గర నుండి వచ్చింది ప్రొటెస్టెంట్లు. మనందరం కూడా ప్రొటెస్టెంట్స్. మనం ఆర్సీఎం కాదు. ఎందుకంటే ఇది నా ప్రొటెస్టెంట్లో నుంచే పెంతుకోస్తు వచ్చింది, లూథరన్ వచ్చింది, జీడిఎం వచ్చింది, బ్రదరన్ వచ్చింది, మెథడిస్ట్ వచ్చింది. రకరకాల సంస్థలు అన్నీ కూడా దేంట్లో నుండి వచ్చినాయి అంటే ప్రొటెస్టెంట్లో నుంచి వచ్చాయి. ఆ దినాన మార్టిన్ లూథర్ అడుగేయకపోతే ఇది మనం కూడా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను పాపం చేశానండి, ఏం చేయాలండి? అమ్మా, నువ్వు చేసిన పాపం చాలా పెద్దది, నువ్వు నాకు ఒక 1000 రూపాయల కానుకి, నీ పాపం ఏమైపోతుంది, ఇదిగో ఈ పత్రం వంటికెళ్ళి దీన్ని పూర్తి చేసి నింపే, నీ పాపం ఇది ఈ విధమైన బోధ ఆర్సీఎంలో ఉండేది. కానీ ఈ మార్టిన్ లూథర్ ఏం చేశాడు అంటే సంస్కరణలను తీసుకొచ్చాడు. దేన్ని బట్టి అంటే దేవుని
నేను అందుకే చెప్తున్నాను, దేనికైనా మూలం వాక్యమే. దేనికైనా మూలం ఏంటండి? వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే అంగీకరించాలి. మన మనసు అంగీకరించకపోయినా దేవుని వాక్యాన్ని సాత్వికముతో మనము అంగీకరించాలి. ముగిస్తూ ఉన్న మొట్టమొదటిది, దేవుని వాక్యాన్ని మనము వినాలి. విన్న వాక్యాన్ని మనము అంగీకరించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యము మన మనస్సుకి బాధగా అనిపించిన, పోనీ మన మనసుకు ఇది జరుగుతుంది జరగదని అనిపించినా, అది దేవుని మాట కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి, అంగీకరించాలి. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యమున మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, యోధే కాల సమయంలో మీ వాక్యము ద్వారా చేరి వచ్చిన మీ బిడ్డలైన మా అందరితో కూడా మీరు మాట్లాడారు. అవును తండ్రి, నీ వాక్యము సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుందన్న విషయంలో తండ్రి, అయ్యా, ఏ విధముగా మీ వాక్యాన్ని మేము స్వీకరిస్తే అది మమ్మల్ని స్వస్థపరుస్తుందన్న విషయాలను సూటిగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేము వినాలని, విన్న వాక్యాన్ని మేము అంగీకరించాలన్న విషయాన్ని మీరు మాకు తెలియపరిచారు. నిశ్చయముగా తండ్రి, అయ్యా, ఈ దినమున మేము విన్న వాక్యమును తండ్రి మా అందరి జీవితాలకు అన్వయించుకుంటూ, అయ్యా, వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తూ మీరిచ్చే దైవికమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకునే కృప వాక్యమైన మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు అద్భుత రీతిలో దైవ సందేశాన్ని మనకి అందించారు. వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో బిడ్డలు వచ్చి కానుకల పాట పాడుతూ ఉండగా కానుకలు ఎత్తిపోతాయి. రండమ్మా, తొందరగా రావాలి. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృదులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తు
కానుకల గీతాన్ని ఆలపించిన వైర్ బిడ్డలకు నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము చప్పుల సునీత గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచు. ప్రార్థన. స్తోత్రం 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 దేవా, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు నా ప్రభ. నాయన గడిచిన వారమంతా నా ప్రభ నీ రెక్కల చాటును భద్రపరిచి నాయన మమ్మల్ని నాయన మా సంఘాన్ని కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. నాయన కూడి వచ్చిన అందరినీ మీరు కాపాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నాయన మా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ నాయన తీర్చిన తండ్రి నీకు స్తోత్రాలు నా తండ్రి. ఏ కుటుంబంలో ఏ అవసరతంతో మెరిగిన దేవుడు ప్రభ నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభ. సంఘాన్ని బలపరచండి, నానాటికి అభివృద్ధిపరచండి దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. పెద్దల్ని కాపాడండి ప్రభ నీకు స్తోత్రాలు, ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి. వృద్ధుల్ని కాపాడండి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు ప్రభ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మంచి వాతావరణం దయచేయమని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ నీకు స్తోత్రాలు తండ్రి. నాయన కలిమిలోంచి లేమిలోంచి ప్రభ నాయన నీ సన్నిధిలో నాయన నీ కానుక సంచులు గొప్పలు ఇప్పిన నాయన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రత్యేక కానుకలు ఇచ్చిన బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన వాళ్ళ కష్టార్జితను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభ నీకు స్తోత్రాలు నాయన. వాళ్ళ పనులంతట్లో మీరు తోడుండండి, సహాయం చేయండి ప్రభ నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభ. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ నాయన. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన చంటి బిడ్డలు వచ్చారు ప్రభా. ఆయన నీ కాపుదల నుంచి కాపాడు ప్రభా. ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నూతనంగా వచ్చిన వారిని కూడా మీరు కాచి కాపాడండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నాదైన ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సునీత గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన ఉపకారాలని మర్చిపోకుండా కృతజ్ఞతగా మరి కానుకలు సమర్పించిన బిడ్డలు దొండపాటి అన్నపూర్ణ గారు 500 రూపాయలు దేవునికి కానుకగా సమర్పించారు. అలాగే బొంగ సలోనా గారు మరి దశమ భాగాన్ని సమర్పించారు. వారిరువురి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన కాలమంతా ఆయన రెక్కల చాటును కాపాడి మరి యొక్క గొప్ప దినాన్ని మనకందరికీ దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి లెక్కనని వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా సుందర్ కుమార్ మన మధ్య ఉండటం చాలా సంతోషకరమైన విషయము. ఒక వారం ముందు వచ్చినట్లయితే మీటింగుల్లో కూడా ఉండేవాడు, అది మిస్ అయిపోయాడు. ఏదైనప్పటికీ దేవుడు ఆ బిడ్డకు మంచి ప్రయాణాన్ని ఇచ్చి క్షేమంగా చేర్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సెలవు దినములు ఆయన చక్కగా గడుపులాగిన మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మధు యాక్సిడెంట్ విషయమై రాజీ సాక్ష్యం చెప్పినట్టుంది. అది దేవుడు చేసిన గొప్ప మేలని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో యాక్సిడెంట్లు జరుగుతుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ యాక్సిడెంట్ చిన్నగానే దేవుడు కాపాడాడు. దాన్ని బట్టి దేవుడికి నేను లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. ఇకపోతే మన మీటింగులు చాలా చక్కగా జరిగాయి. ఆ విషయంలో జాషువా గురించి నేను చెప్పడం మర్చిపోయాను. భోజనాలకి ఎండు రొయ్యలు సప్లై చేయడం జరిగింది. కూర రుచిగా తయారకపోయినప్పటికీ
చాలా కష్టపడ్డాడు. అక్కడికి వెళ్ళి కొని మళ్ళీ వాటిని చేయించి తీసుకొచ్చాడు. నేను ఈ మీటింగ్లో చెప్పడం మర్చిపోయాను. అదే కాకుండా ఈ పత్రికలు మొత్తం పల్లెపాలెం నుంచి కాలమ్మ వరకు ఎవరో ఇద్దరు జాషువాతో సహా ఇద్దరు కుర్రాళ్ళు వెళ్ళి పంచిపెట్టడం జరిగింది. ఆ విషయం నేను ముందు చెప్పలేకపోయినా నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ బిడ్డ విషయమై భార్య విదేశంలో ఉంది. తన ఉద్యోగ విషయమై మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే బొంగ రాజేష్ ప్రతి నెల పంపే విధంలో లాగా ఈ నెల కూడా మే నెలలో 5,000 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డ విషయమై తన ఉద్యోగం విషయమై మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే ఈ సభల్లో జరిగిన ఖర్చుల విషయము, మనకు వచ్చిన డబ్బు విషయము నేను తెలియపరుస్తాను. అయినప్పటికీ అననీయ ఆ ఊర్లో లేకపోవడం వల్ల మేము ఇంకా సరిగా దాన్ని వివరించలేకపోయాము. అది ఏమన్నారంటే ప్రతి ఐటెం కూడా అది వాట్సాప్లో పెట్టి అందరికీ తెలియపరచాలని అంటున్నారు. అది ఆ లిస్టు కూడా మేము తయారు చేస్తాము. ఇకపోతే నేను రఫ్గా మీకు చెప్తాను. మనకి ఈ సభల విషయంలో వచ్చిన మొత్తము 2,46,000 రూపాయలు కానుకలుగా వచ్చాయి. పోతే మనము చందాలు ఇస్తారు కదా, 3 రోజులు చందాల డబ్బు అది నేను మర్చిపోయాను. మేమంతా లెక్క వేసుకున్నప్పుడు ఆ చందాల గురించి మర్చిపోయాను నేను. అది నా మతిమరుపు. అది ఒకసారి ఎంత ప్రమాదం అవుతుందంటే నేను ఏదో దాచుకున్నాను, అది అక్కడ పెట్టారనే ఉద్దేశం కూడా రావచ్చు ప్రజల్లో. అందమంట ఒక జబ్బుతో నాశనం అయిపోతుందంట. ఒక డబ్బు ఒక వ్యాపారంలో పోతుందంట. ఒక మంచి పేరు ఒక చిన్న తప్పుతో వాళ్ళ మంచి పేరు పాడైపోతుందంట. అలాగే నాకు జ్ఞాపక శక్తి ఉండలేదు. మీరు ఎవరైనా తీసుకుంటే ఎవరు చెప్పలేదు. నాకు రాత్రి జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు అవి వెంటనే నేను ఆనాడికి ఫోన్ చేశాను, అరే మనం నిన్న ఈ చందా డబ్బు దాంట్లో కలపలేదండి. అలాగా నాకు ఈ పొజిషన్ నా నుండి ఎవరైనా తీసుకుంటే చాలా మంచిది అనుకున్నాను. ఒకసారి నేను ఈ పేపర్లు మిస్ అయిపోతూ ఉంటాను. దానికోసం ఎంత వెతుకుతానో ఇక్కడ పెట్టే మర్చిపోతాను నేను. మొన్న రోజున పేపరు ఎక్కడో పడేసానని రాత్రి అంతా ఎతికి పొద్దుట రాజీకి వరకు రాజీ ఆ పేపర్ కనపడలేదు. తర్వాత చింటూ వాకలు తుడిచేస్తుంది కదా, వాకలు తుడిచేసిన చెత్త ఎక్కడ పడేసిందో, ఎక్కడ పడేసి ఆ చెత్త అంతా ఎతికి అరిచిపోయాను. అప్పుడు రాజా అంటుంది, ఆ పేపర్ నా దగ్గరే ఉన్నది అన్నది. అయ్యి బాబా, అది లేకపోతే దీనికి నేను ఏం సమాధానం చెప్తాను అని. అలాగే మొన్న కూడా పేపరు ఇంకో చోట పెట్టేసి ఒక చోట వెతుకుతున్నాను. అది నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానికి ఆ విషయం గురించి నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఆ సమాధానం ఎలా చెప్పగలుగుతాను, జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఇటువంటి విషయాన్ని ఎవరైనా చేయగలిగే ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. లేకపోతే 2,46,000 కానుకలు, 16,796 రూపాయలు చందా బకెట్లో వచ్చిన డబ్బు మొత్తము 2,62,796 రూపాయలు మనకి మొత్తం కానుకలుగా వచ్చాయి. ఇందులో అయిన ఖర్చు మొత్తం ఖర్చు 1,64,754 రూపాయలు. 1,64,754 రూపాయలు మనకి ఖర్చు అయ్యింది. ఇకపోతే ఈ ఖర్చులు మనకి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉండేదంటే 98,042 రూపాయలు మన మీటింగులకు వచ్చిన డబ్బులో
మనకి బ్యాలెన్స్ నిలవగా ఉంది. ఆ, వచ్చే వారం వీలైతే ఏమేమి ఖర్చు పెట్టాము, ఎవరికి ఏమి ఇచ్చాము అనే ఒక లిస్టు తయారు చేసి అది కూడా మీకు అందరికీ నేను తెలియపరుస్తాను. ఏదైనప్పటికీ ఈ మీటింగుల విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో సహకారంతో నడిపారు. ఆర్థికంగా కూడా మన వారందరూ చాలా సహాయం చేశారు. ఇక ముందు కూడా ఆ విధంగా సంఘస్థులందరూ ప్రోత్సహిస్తే మన ఈ సభలు ఇంకా మంచిగా జరపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ వాటి విషయమై ప్రార్థన చేయండి. క్రైస్తవ ఉద్యోగ మహాసభలు జీడిఎం చర్చ్ ఎస్ఎన్ పేట మోరిపూడు, వాళ్ళు మోరిపూడు అంటే మన మోరి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనుకుంటున్నారు, అదేనా సభలకు పిలుస్తున్నారు. కాబట్టి ఈ సభలకు వెళ్ళవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారము మన సంఘ ఆదాయ వివరాలు, ఎత్తబడిన చందా 2,770 రూపాయలు రాగా ఆ సంఘం ఉన్న ఆదాయము 1,746 రూపాయలు మన ముందు నిలవ ఉంది, సభలే కాకుండా ఆ విధంగా ఉంది. కాబట్టి ఇంకా మన సంఘము ఆర్థికంగా బలపడలాగిన మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు సంఘ కార్యదర్శి స్వామి గారు సంఘ ప్రకటన చేశారు. వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన జూనియర్ ఇల్సరాజు గారు చాలా అందరినీ ఆకర్షించుకుంటున్నారు. ఆయనకే చూస్తున్నారు అందరూ. ప్రకటనలోకి ఎవరో చూడలేదు. ఈ యొక్క సమయంలో మరి అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని దేవుని దాసుల ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుంటాం. మన పరమాత్ముని వాక్కును స్తోత్రములో కలిపి మరల ఇచ్చట కూడుదుమో లేదో మనమందరమిలలో త్వరలో మన పరలోకపు తండ్రియు తోడనుందుమేమో. ఇచ్చటి ప్రేమలకిదియే కడవరి వాచియున్నదేమో. అచ్చట మనమందరము కలసుకుని ఆనందింతుముగా. ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రములాచట మనమంతా మిక్కిలి ప్రియుడగు దేవునికిడుతుము ఒక మనస్సుతోను. కన్నీరుండదు చావు కష్టములు ఏనటికుండవుగా. కన్నను మన శృంగారపు బ్రతుకులు ఎనతరము కావే. పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతో పరలోకమునందు. స్తోత్రము చేయని సోదరులార మనాత్మలతో తండ్రి దాత్రిని మన పరమాత్ముని
స్తోత్రములో కలిపి. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా ప్రియ పరమ తండ్రి, స్తోత్రాలు. మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ కృపాసనమునొద్దకు వచ్చి, అయ్యా మీరిచ్చిన జీవముతో జీవమైన మిమ్మలను స్తుతించి, మీ నామమును గొప్ప చేసి ఆరాధించి, మీ వాక్యములను ధ్యానం చేసి, మీరు మా జీవితాల్లో మీరు చేస్తూ ఉన్న మేలులను, మీ ఆశ్చర్యమైన మీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత అర్పణలను అర్పించి ఎటు రీతిగా ప్రార్థించటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఆరాధన అంతటినీ మొదటి నుంచి చివరి వరకు మీ ఆత్మధ్యక్షతను మీరు జరిగించారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ సన్నిధానమును ప్రేమించి నీ పాదాల చెంతకు చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యములను మీరు అనుగ్రహించమని ప్రార్థించేస్తున్నాం. ఎవరైతే రాలేకపోయారో మీ చిత్తమైతే మరొకసారి మేము రీతిగా సంగముగా కూడినప్పుడయ్యా మేమందరము కలిసి నీ నామాన్ని గణపరిచే కృపనిమ్మని మీ సన్నిధిలో ప్రార్థించేస్తూ ఉన్నాం. అయ్యా మీ తండ్రి అర్పించిన కానుకలను బట్టి నీకు వందనాలు. సేవకునిగా ప్రేమించి తీసుకుని వచ్చిన ఈ గుప్పెడు బియ్యమును బట్టి నీకు స్తోత్రాలు. నిశ్చయముగా మీ గుప్పిళ్ళను విప్పి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీకు వందనాలు. అలాగే సంఘ పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకొనండి, స్త్రీల సమాజ వారిని జ్ఞాపకం చేసుకొనండి, యవనస్తులను సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విషయాలలో సంఘాన్ని మీరు అభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఆర్థిక ఇబ్బందులుంటే ఇబ్బందులన్నిటిలో నుంచి లేవనెత్తి సమృద్ధిలోనికి నడిపించండి. సంఘ కుటుంబాలన్నిటిలో క్షేమమును విస్తరింపచేయండి. అయ్యా సంఘ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను ఆశీర్వదించండి, ఉద్యోగాల్లో తోడుండండి. యా జీవనోపాధి పనుల్లో మీ సహాయమును దయచేయండి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వారు ఆశించినది వారికి మీరు అనుగ్రహింపచేయండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న సంఘ బిడ్డల ప్రయత్నాలకు సఫలతను దయచేయండి. దూరదేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో మీ తోడు, మీ కృప, మీ కాపుదలను మీరు దయచేయండి. ప్రత్యేకంగా సుందర కుమార్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. సౌదీ నుంచి మా మధ్యకు క్షేమకరంగా మీరు తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు. ఇక్కడ ఎన్ని దినాలు ఉంటూ ఉన్నారో అన్ని దినాలు కూడా మీ కృప, మీ కాపుదల వారికి దయచేయండి. వారి గృహ నిర్మాణంలో కూడా మీ సహాయమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనాలు. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా మొదలను బట్టి నీకు వందనాలు. మీ కృపలో మీరు కాచారు, కాపాడారయ్యా, అందును బట్టి నీ కొందనాలు. మీ కృపయు, మీ కాపుదలయు ఇంకను అనుగ్రహింపచేయండి. ప్రత్యేకంగా మీటింగ్స్ పక్షాన మీరు చూపిన మీ కృపను బట్టి నీకు స్తోత్రం. ఘనముగా మీరు జరిగించారయ్యా. ఎటువంటి లోటు లేకుండా మేము ప్రార్థించిన రీతిగా సమృద్ధిని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. మీ చిత్తమైతే రాబోతున్న కాలంలో కూడా తండ్రి సంఘం పక్షానికి అనేకమైన కార్యక్రమాలు జరిగించుట కావలసిన కృపా సమృద్ధిని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. చక్కనిధులు నడిపించిన విజయమోహన్ గారిని బట్టి నీకు వందనాలు. సామెతలను ధ్యానంలో నడిపించిన జెస్సీని బట్టి కూడా నీకు వందనాలు. ఇదైనా మన ప్రయాణమే వెళ్ళబోతూ ఉండగా తన ప్రయాణంలో తోడుండండి, చదువులో సహాయం చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాను. మెట్టుకు అన్ని విషయాలలో సంఘమును మీరు దీవించి మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. అయ్యా ఇక ప్రార్థనను మేము ముగించుకుని మా గృహాలకు మేము వెళ్ళుచూ ఉండగా క్షేమకరమైన ప్రయాణాలను మీరు మాకు దయచేయండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఎటుగా సంఘముగా సమకూడి నీ నామమును గొప్ప చేసే కృప మాకందరికీ అనుగ్రహింపచేయమని సంఘ బిడ్డలందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయుండి ఆయన రాకడకు మనలను సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.